మామూలుగా నన్ను అదే అందరు అడిగే క్వశ్చన్ ఏంటంటే జ్ఞానం అనంతం అంటారు. నిజంగా జ్ఞానం అనంతమా అంతమా? ఏది జ్ఞానం అనంతము, ఏ జ్ఞానం అంతం, అది తెలుసుకోవాలి. సో జ్ఞానం అనంతం అనుకోండి, సో అప్పుడు ఏమవుతుంది మనకు? నిజంగా ఎప్పుడు తెలుసుకోవాల్సింది ఉంటూనే ఉంటుంది. మరి అప్పుడు సాటిస్ఫాక్షన్ వస్తుందా? తృప్తి అనేది ఉంటుందా? ఎంత తెలుసుకున్నా ఇంకా తెలుసుకోవాల్సింది ఉంటూనే ఉంటుంది. సో కాబట్టి నేను చెప్పే జ్ఞానం ఎలాంటిదంటే, ఆ జ్ఞానం తెలుసుకుంటే ఏది తెలుసుకున్నా తెలుసుకోకున్నా హాయిగా ఉండగలుగుతాం. సో ఆ జ్ఞానం అనంతమైంది కాదు, అంత సింపులే. కొద్దిగా అది కరెక్ట్గా అర్థం చేసుకొని చేస్తే ఆ స్థితిలో ఉంటే మీకు జ్ఞానం తెలుసుకున్నా తెలుసుకోకున్నా, బయట ఏది ఉన్నా లేకున్నా, నీ బాడీ ఎలా ఉన్నా, నీ మైండ్ ఎలా ఉన్నా నువ్వు హాయిగా ఉంటావు. సో ఇక్కడ జ్ఞానం రెండు రకాల జ్ఞానాలు ఉన్నాయి. ఒకటి ప్రాపంచికమైన జ్ఞానం, రెండు పరమాత్మ జ్ఞానం. ప్రాపంచికమైన జ్ఞానం అంటే మనకు కనబడుతున్న ఈ రూపాలు ఉన్నాయే, ఈ బాడీ, ఈ మైండ్ మనకు కనబడుతుంది. మైండ్ కూడా థాట్స్ ఫీల్ అవుతాం కదా, అట్లాగే బయట ప్రపంచంలో ఏవో కనబడుతున్నాయి మనకు రూపాలన్నీ, పంచభూతాలతో తయారైన ఇవన్నీ. సో ఇది ప్రపంచం అంటున్నాం, దీన్ని అవుటర్ వరల్డ్ అంటున్నాం. ఈ అవుటర్ వరల్డ్కి సంబంధించిన జ్ఞానం అనంతమా అంతమా? అన్లిమిటెడా లిమిటెడా? అది అనంతమా అంతమా? దానికి లిమిట్ ఉందా? ఇప్పుడు కృష్ణుడి కాలంలో ఎలా ఉన్నారు, రాముడి కాలంలో ఎలా ఉన్నారు, త్రేతాయుగం, కలియుగం అని చెప్తున్నాను కదా. ఇప్పటి వరకు వచ్చిన యుగాలలో మనమే మనుషులం. ఒకప్పుడు కృష్ణుడు ఉన్నప్పుడు మనం అప్పుడు ఏవో పనులు చేసాం, ఫైటింగ్లు చేసాం. రాముడు ఉన్నప్పుడు ఏవో పనులు చేసాం. అప్పుడు ల్యాప్టాప్లు ఉన్నాయా, ట్యాబ్లు ఉన్నాయా? లేవు కదా. ఇప్పుడు అదే మీరు ఇప్పుడు ఏం చేస్తున్నారు? ఇప్పుడు ఏం చదువుతున్నారు? ఏదో సి ప్లస్ కంప్యూటర్ కోర్సులు చేస్తున్నారు ఈ కాలంలో. అదే మనం యంగ్స్టర్స్ ఒకప్పుడు ఏం చేశారు? యుద్ధాలు చేశారు, ఏదో చేశారు. ఆ కాలంలో ఏదో ఉంటే అది చేశారు. సో ఈ జ్ఞానం ఎప్పుడు ఒకే రకంగా ఉంటుందా? అప్పుడున్నట్టే ఇప్పుడు లేదు, మారుతూ ఉంది. ఈ 20 yearsలో ఎక్కువ చూస్తున్నాం. అంతా ఈ రెవల్యూషన్ టెక్నాలజీ వాటిల్లో కొత్తగా వస్తున్నాయి, అవును కదా. సో ఈ జ్ఞానం ఇది కంటిన్యూ అవుతూనే ఉంటుంది. ఏదో కొత్త గ్యాజెట్లు వస్తాయి, ఏవో వస్తూనే ఉంటాయి. సో దిస్ ఈజ్ అన్లిమిటెడ్, లిమిట్ లేదు. నువ్వు ఎంత తెలుసుకున్నా, మొబైల్ కనుక్కున్నా అనే లోపల ఇంకోటి ఎవడో 4G కనుక్కుంటాడు. అబ్బా నేను 5G కనుక్కున్నా, ఇంకోటి 6G కనుక్కుంటాడు. నీకు సాటిస్ఫాక్షన్ వస్తుందా? ఒకవేళ కనుక్కున్నా అన్న తృప్తి ఉండదు. ఏమో ఎవడన్నా ఇంకోటి కనుక్కుంటే నాకంటే అయ్యారు. సో దిస్ ఈజ్ అన్లిమిటెడ్ నాలెడ్జ్. నువ్వు ఎంత తెలుసుకున్నా నీకంటే హయ్యర్ ఎవడో ఎక్కువ ఉంటాడు. చచ్చినా నీకు ఆనందం రాదు. నువ్వెంతైనా తెలుసుకో. బికాస్ దిస్ ఈజ్ ప్రాపంచికమైన జ్ఞానం. ఇది అనంతమైన జ్ఞానం కాబట్టి ఎప్పుడు ఎదుగుతూనే ఉంటుంది. కాబట్టి నువ్వు ఎంత తెలుసుకున్నా నీకు తృప్తి రాదు. ఇది అనంతమైన జ్ఞానం అంటున్నా. ప్రాపంచికమే. ఇది జ్ఞానం గురించి మాట్లాడుతున్నా నేను, పరమాత్మ గురించి మాట్లాడలే. జ్ఞానం, నాలెడ్జ్. కానీ ఒక నాలెడ్జ్ ఏంటంటే పరమాత్మకు సంబంధించిన జ్ఞానం. అంటే ఏంటి? పరమాత్మ ఎలా ఉంటాడు, ఎక్కడ ఉంటాడు, ఎలా ఉంటాడు, ఆయన దగ్గరికి చేరాలంటే ఏం చేయాలి అన్న జ్ఞానం అనేది చాలా సింపుల్ మాటల్లో చెప్పడానికి. ఇంప్లిమెంట్ చేసి అక్కడ చేరడం కొద్దిగా కష్టమే, కానీ ఆ జ్ఞానం చాలా సింపుల్. ఏంటది పరమాత్మ అంటే? ఏదైతే కనపడదో అది పరమాత్మ, ఏదైతే మారదో అది పరమాత్మ, దైవం. డివైన్ అంటే ఏంది? ఏదైతే కనబడదో, ఏదైతే మార్పు చెందదో, ఎప్పుడు ప్యూర్గా స్వచ్ఛంగా ఉంటుందో, ఏదైతే రూపం తీసుకోకుండా ఉంటుందో ప్యూర్గా ఉండే దాన్ని దైవం అంటారు. ప్యూర్. ఎంత ప్యూర్ అంటే అది కనబడదు మన కళ్ళకు, ఈ పంచభూతాలకు. ఈ కళ్ళకు కనబడేది ఏంది? పంచేంద్రియాలు కనబడేది రూపాలే కనబడతాయి, కానీ స్వచ్ఛమైనది కనపడదు. అంటే ఇక రూపం తీసుకోలేదు. అంటే స్వచ్ఛమైన ప్రకృతి అంటామే. ప్రకృతి అంటే ఈ రూపాలతో కూడుకున్న స్వచ్ఛమైన ప్రకృతి. 33% రజోగుణం, సత్వగుణం అని చెప్పాను, తమోగుణం, ఈ 3 గుణాలు ఉన్న ఆ ప్యూర్ ఎనర్జీ కనబడదు. అట్లాగే ప్యూర్ కాన్షియస్ అది కూడా కనబడదు. ప్యూర్ ఎనర్జీ, ప్యూర్ కాన్షియస్ అంటే ఎలాంటిది? ఎగ్జాంపుల్ టీవీ మనం పెడతాము, పెట్టగానే ఒక్కొక్కసారి ఛానల్స్ రాకుంటే మనకి ఏమొస్తుంది? వైట్ కలర్ స్క్రీన్ కనబడుతుంది, అవునా కదా. ఏమీ ఉండదు అక్కడ. సో ప్రకృతి పురుషులు అంటే వాళ్ళు. పరమాత్మ బేస్ ఏంటి? స్క్రీన్. దాని మీద వైట్ రేస్ పడుతున్నాయి అంటే ఇంకేం రూపం తీసుకోలేదు. అది స్వచ్ఛమైన ప్రకృతి. ఆ స్థితిలో ఉంటుంది సూపర్ ఫీలింగ్, ఆనందం ఫీలింగ్. ఆ కలయిక జరగాలి. ఆ స్టేట్లో మీరున్నారా, అల్టిమేట్ ఆనందం. ఆ స్థితి కోసమే మన తపన పడేది మనం. అంటే మనం బేస్ నిరాకారంలో, మనం నిరాకారంగా ఉన్న మనము ఆకారాన్ని సృష్టి చేసుకొని ఇక్కడికి వచ్చాం, భూమి మీదకి వచ్చి నాటకం ఆడుతున్నాం. సో ఇప్పుడు మన టార్గెట్ ఏంది? ఏదో ఒకటి పెద్ద చదువులు చదివి ఏదో చేసేస్తాం మాకు ఆనందం వస్తుంది అంటున్నారు. నువ్వెంత అనగనుకో, ఏదైనా చేయి. నీకంటే హయ్యర్ ఒకటి వస్తాడు, వాడిని చూడగానే నీకు అసూయ వచ్చేస్తుంది. వాడిని కాంపిటీషన్ కోసం నువ్వు వాడికి హయ్యర్కి వెళ్ళాలని చూస్తావు. ఇక అది కంటిన్యూ అవుతూనే ఉంటుంది. నీకంటే లోయర్స్ ఉంటారు, నీకంటే హయ్యర్స్ ఉంటారు. చచ్చినా
నీకు సాటిస్ఫాక్షన్ రాదు ఈ జ్ఞానాన్ని పట్టుకుంటే. నేను చెప్పే జ్ఞానం ఏంటి కాబట్టి అలా అది చేద్దాను కదా, అది కూడా చేద్దాం. కానీ రోజు మీరు ఒక డైమెన్షన్లో ఉండి ఆ పనులు చేయాలి. చేస్తే అప్పుడు మీకు ప్రాపంచికంగా నీకంటే హై వాళ్ళు ఉంటారు, లో వాళ్ళు ఉంటారు, తప్పదు. నాకంటే హై వాళ్ళు ఉన్నారు, లేకంటే లో వాళ్ళు ఉన్నారు ప్రపంచంలో. కానీ నాకు ఎలాంటి ఎఫెక్ట్గా, నేను హై వాళ్ళని చూసిన ఎఫెక్ట్ గాను, లో వాళ్ళని చూసిన ఎఫెక్ట్ గాను, ఎందుకంటే నేను ఎఫెక్ట్ కాని ప్లేస్లో ఉన్నాను. సో ఇప్పుడు నేను చెప్పి అంతం లిమిటెడ్ చిన్న మినిమం మెసేజ్ తీసుకుంటే మీరు అక్కడికి వెళ్ళవచ్చు ప్రాక్టికల్గా చేస్తే. ఏంటి ఆ జ్ఞానం అనంతంగా సింపుల్. ఏంటి, మీ శరీరాన్ని వదిలేయాలి, మనసును వదిలేయాలి, బుద్ధిని హృదయాన్ని అన్ని వదిలేసి ఆత్మ దగ్గర చేరాలి అంతే. అంటే అన్ని వదిలేసుకుంటే ఆత్మ దగ్గరికి వెళ్ళిపోవడం అంతే. ఆత్మ అంటే ఏంటి, అక్కడ ఏ రూపము లేదు, ఏ గుణము లేదు, ఏ రంగు లేదు, ఏ రుచి లేదు, ప్యూర్ ఎనర్జీ, ప్యూర్ కాన్షియసే ఉన్నది. అంటే విచ్ ఈస్ బేసిక్స్ ఫర్ ఎవ్రీ మెటీరియల్. ఇక్కడ మనం చూస్తున్న ప్రతి దాని యొక్క మూలం ఏంటి, ప్యూర్ ఎనర్జీ, ప్యూర్ కాన్షియస్. దీన్నే ప్రకృతి పురుషులు అంటారు. ప్రకృతి పురుషుల దగ్గర చేరడమే మన టార్గెట్. ఫస్ట్ ఆత్మ దగ్గర చేరాలి, తర్వాత పరమాత్మ దగ్గరికి, ప్రకృతి దగ్గర చేరాలి. అది మన అర్థమైంది కదా. నువ్వు అక్కడికి చేరావా, ఇక లోపల ఎట్లా ఉంటుందో తెలుసా, ఎప్పుడు కిక్కే, ఇక 100% ఎప్పుడు మంచి జోష్లో ఉంటాం అన్నట్టు. అది బయట ఏదైనా జరగకపోతే. సో ఆ కిక్కు కావాలి మనకు. కావాల్సిందే ఆ ప్లెజెంట్ ఫీలింగ్. ఆడవాడు తిట్టని పొగడని, తిట్టుకోరా అంటావు. నువ్వు తిట్టినా నేను ఎఫెక్ట్ గాను పో, నువ్వు పొగిడినా కూడా నేను ఎఫెక్ట్ గాను. ఎందుకంటే నువ్వు పొగడుతూ వస్తే అది ఎలా పొగడుతూ ఉంటే ఎలా ఉంటుందో ఓ చీమ కుట్టినట్టు ఉంది. కానీ ఇది ఎలా ఉంటుందంటే సూపర్ పాములు కాదు, ఎంత కుట్టినా ఎంత మంట వస్తుంది, అంతకంటే ఎక్కువ ఆనందం. పొగుడుతూ వచ్చేది చాలా చిన్న విషయం, చిన్న ఫీలింగ్, అది టెంపరీ ఉంటుంది. మళ్ళీ ఇప్పుడు అన్నం తిన్నాం, ఆకలి తీరి ఎంతసేపు ఉంటుంది, కొద్దిసేపు మళ్ళీ ఆకలి అవుతుంది. అలా కాకుండా నేను చెప్పే పరమాత్మ ప్రకృతికి వెళ్ళారా, ఈ పరమాత్మ ప్రకృతి విశ్వమంతా వ్యాపించున్నారు. ఇది జ్ఞానం కాదు, అది చైతన్యం, శక్తి అంతా అనంతంగా వ్యాపించున్నారు. మీరు జ్ఞానం అనుకుంటున్నారు, అది జ్ఞానం కాదు అది. సో ఆ అనంతానికి సంబంధించిన జ్ఞానం ఏంటి, అన్ని ఈ రూపాలన్నీ వదిలేసి మనం జస్ట్ అన్ని వదిలేసి లోపలికి వెళ్ళిపోవడం అంతే. విచ్ ఇస్ ది బేసిస్. అది తిరుగుతున్న రాళ్ళలో ఏదో ఒక వైపు ఉండి మీరు 2 చక్రాలను హెడ్ చేస్తున్నారు. మెల్లగా అన్ని వదిలేసి అక్కడికి మధ్యలోకి వెళ్ళి పైకి వెళ్ళిపోవాలి అంతే. దీనికి పెద్ద డీపర్ సబ్జెక్ట్ ఏం అవసరం లేదు. కానీ ఇది అంత ఈజీగా చేయడం, అన్ని వదులుకొని వెళ్ళిపోవడం. మనం ఏదో ఒకటి పట్టుకున్నాం కాబట్టి ఇది టైం పడుతుంది. రెగ్యులర్గా ప్రాక్టీస్ చేస్తూ కరెక్ట్ డైరెక్షన్లో సాధన చేస్తే, నేను చెప్పింది చేస్తే డెఫినెట్గా మీరు ఆ ఆనందం దగ్గరికి వెళ్తారు. ఓకేనా. ఆ ఆనందం దేని మీద ఆధారపడలేదు. పరమాత్మ ఉన్నాడు. ఎన్ని ఘోరాలు జరుగుతున్నాయి భూమి మీద, ఎన్ని మంచిలు ఎన్ని చెడులు జరుగుతున్నా ఆయన దేనికి అంటాడు. అవునా కదా. ఘోరాలు జరుగుతున్నా అంటుతాడా, బాధపడతాడా పరమాత్మ? వాడికి బాధ లేదు, దుఃఖం లేదు, సుఖం లేదు, ఏం లేదు, ఎప్పుడు ఆనందంగా ఉంటాడు. సో ఇప్పుడు మన టార్గెట్ ఏంది, నేను చెప్పేది ఏంటంటే ఈ అనంతమైన జ్ఞానం గురించి చెప్పట్లేదు, ప్రాపంచిక జ్ఞానం గురించి కాదు. అది ఎలాగో ప్రపంచంలో చేస్తుంటారు ఏదో ఒకటి. ఇప్పుడు దృష్టి ఆ ప్రపంచంలో అది పనులు చేస్తున్నాయి, కంటిన్యూషన్. ఆ పర్మనెంట్ జ్ఞానం, పర్మనెంట్ స్థితి, పర్మనెంట్గా ఎప్పుడు ఆనందంగా ఉండే డైమెన్షన్కు చేరాలంటే ఏం చేయాలి, ఏం జ్ఞానాన్ని పొందాలి, ఎలా అక్కడికి వెళ్ళాలి అనేది నేను చెప్తున్నాను. సో ఈ జ్ఞానం అనంతం కాదు. ఇప్పుడు ఒక రోజులో చెప్తే, ఒక గంటలో చెప్తే సరిపోతుంది. అని కలిపేయండి అంతే అంటాను ఏదో. సో అన్నీ వదిలేసి వెళ్ళిపోండి, లేదా అన్ని పట్టుకోండి, అయిపోయింది. రెండే అయితే అన్నీ వదిలేయండి, అయితే అన్నిటికీ ఓకే అనండి, అంతా నేనే అనుకోండి, లేదా నేను ఎక్కడ లేను, లేదా నేను అంతా నేనే ఉన్నాను. ఇంకే ఇది చెప్పడానికి సింపులే, కానీ చేయాలంటే చాలా టైం పడుతుంది. అర్థమైంది. ఈ జ్ఞానం అనంతం కాదు. కానీ బాడీ ఎలా ఉంటుంది సార్ అంటే, ఏమో ఇప్పుడు ఇలా ఉంది, ఒకప్పుడు ఎలా ఉంది, ఇప్పుడు ఇలా ఉంది, రేపు గాల్లో వెళ్తామేమో, రేపు మొబైల్ అవసరం లేకుండా హాయ్ అనగా అక్కడికి వెళ్ళిపోతామో, ఎక్కడంటే అక్కడికి, అలాంటి ఒళ్ళు వస్తుందేమో. అంటే ఈ బాడీతోటి ఏవో కొత్తగా ఏవో చేయవచ్చు. ఇది అనంతంగా కంటిన్యూ అవుతూనే ఉంటుంది. దీన్ని మనము అంతం చేయలేము, దాన్ని లిమిట్ చేయలేము. కానీ దీంట్లో ఉన్న దైవం దగ్గర చేరడానికి జ్ఞానం మాత్రం చాలా లిమిటెడే, చాలా సింపులే. కానీ ఇది కూడా తెలియక ఒక్కొక్క వేళ చెప్తారు దీనికి కూడా. కానీ ఎంత చెప్పినా అయితే మంచిని పట్టుకొని అలా వెళ్ళిపోమంటాడు, ఒకటి చెడుని పట్టుకొని వెళ్ళొచ్చు అంటాడు, ఒకడేమో న్యూట్రల్గా ఉండి వెళ్ళొచ్చు అంటాడు. ఇలా డిఫరెంట్గా చెప్తారు. ఓకేనా. సో ఈ జ్ఞానం మాత్రం లిమిటెడే. దీన్ని ఏం చెప్పింది చేస్తే సరిపోతుంది. మరి దీనికి ఏం చేయాలంటే మీరు ఒక రీసెర్చ్ లాగా చేయాలి. ఎవరిని నమ్మొద్దు. మీకు నేను చెప్పేది ఏంటంటే ఆ పరమాత్మ ఇలాంటి వాడు, ఆ ప్రకృతి, మీ ఆత్మ ఎలాంటిదంటే ఎవడు దావని పుట్టుకొని ఏమనగా నీ బాడీ ముఖ్యంగా. బయట ప్రపంచంలో ఎన్ని ఘోరాలు జరగని, మంచి జరగని, చెడు జరగని ఎఫెక్ట్ కారు.
మీ ఇంట్లో ఎన్ని ఘోరాలు మంచి చెడు ఎవడు చచ్చాడా పుట్టాడా అయిన ఎఫెక్ట్ గారు. అట్లాగే మీ బాడీలో ఎన్ని ఘోరాలు జరుగుతున్నా, మంచి ఉన్నా చెడు ఉన్నా, మీ మైండ్లో ఎన్ని ఆలోచనలు ఉన్నా, ఆత్మ మాత్రం చచ్చినా ఎఫెక్ట్ కాదు, ఎప్పుడూ ఆనందంగానే ఉంటుంది. దానికి సంబంధం లేదు. పరమాత్మకు ఇంకా పూర్తిగా విశ్వంలో ఏది జరిగినా ఎఫెక్ట్ కాదు. సో మనం అక్కడికి చేరాలంటే మరి ఎట్లా? మనం ఒక హైపోథసిస్, ఒక సైంటిస్ట్ ఒక రీసెర్చ్ చేసినప్పుడు ఏం చేస్తాడు, ఒక ఊహ ఇమాజినేషన్ చేసుకుంటాడు. నేను ఇది కనుక్కోవాలి అనుకుంటాడు. దానికి ఏం చేయాలి, ఏదో ఇమాజినేషన్ ఊహించుకొని ప్రాక్టికల్గా ట్రై చేస్తుంటాడు. అర్థమైంది కదా? సో నేను చెప్పేది ఏంటంటే మనం ఎలా ఉండాలంటే, మనం ఏది ఈ ప్రపంచంలో ఏదైనా జరగాలి, నీ బాడీలో ఏదైనా జరగాలి, ఎప్పుడు ఆనందంగా ఉండే డైమెన్షన్కి చేరాలి మనం. అది మన టార్గెట్. ఎందుకంటే ప్రపంచం మన చేతిలో లేదు, అవునా? మన బాడీ కూడా మన చేతిలో లేదు. ఉందా? ఇప్పటివరకు సాధ్యమైందా? యోగులకు కూడా సాధ్యం కాలేదు, పెద్ద పెద్ద గురువులకు కూడా సాధ్యం. ఇప్పుడు సోకాడు ఉన్న ఇప్పుడు గురువులు, నేను ఒక ఆయన పేరు చెప్పావు, అక్కడికి వెళ్తా, ఆయనకు కూడా పెద్ద రోగం వచ్చింది, అన్డయాగ్నైజ్డ్ రోగం. పెద్ద పెద్ద వాళ్లే కనుక్కోలేకపోయారు, కానీ ఆయనంతటా ఆయన తగ్గించుకున్నాడు. సో మరి ఇంత ఆనందం మీరు చేస్తే మీకు రోగాలు ఎప్పుడు ఆనందంగా ఉంటాడు ఆయన స్టేట్మెంట్స్. ఆయనకే రోగం వచ్చిందని ఆయనే చెప్పాడు. మీరు కావాలంటే యూట్యూబ్లో చూడండి, ఆయనే చెప్పాడు. సో ఆయనకు కూడా వస్తున్నాయి. సో అంటే దాని అర్థం ఏంటి, మనము శారీరకంలో వస్తూనే ఉంటాయి, ఓ కష్ట సుఖాలు వస్తూనే ఉంటాయి, మనసులో కూడా ఆలోచనలు వస్తూనే ఉంటాయి. సో ఇప్పుడు మనం ఏం చేయాలి, ఎలా అన్నా ఉండని ఎప్పుడు ఆనందంగా ఉండే డైమెన్షన్ కావాలి మనకు. ఓకేనా? సో ఇమాజినేషన్ ఊహలో ఏం పెట్టుకోవాలి, ప్రపంచం ఎట్లా అన్న ఉండని, నా బాడీ ఎలా అన్న ఉండని, నా బాడీ ఆనందం బాగుంటేనే నేను ఆనందంగా ఉంటా అంటానో సచ్చినది వర్కౌట్ కాదు. నేను చూడక నేను ఉండలేను, లవ్ చేస్తూ ఒక అమ్మాయి కోసం వెయిట్ చేస్తున్నావా లేదా ఒక అబ్బాయి కోసం వెయిట్ చేస్తున్నారంటే చచ్చిన ఆనందం రాదు. అది ఎలాంటిదంటే మానసిక వికలాంగులు అన్నట్టు. మీరు కొందరు కాళ్ళు లేక శారీరక వికలాంగులైతే మీరు మానసిక అంగవైకల్యం ఉన్నట్టు. నాకు అబ్బాయి లేకుంటే నేను ఉండలేండి, మా అమ్మాయి లేకుంటే ఉండలేనండి అంటున్నారా, మీరు మానసికంగా అంగవైకల్యం ఉన్నట్టే. సో ఇలా ఆలోచిస్తే ఇక మీ జీవితం మీ చేతిలో ఉండదు చచ్చినా. ఎందుకంటే వాడి చేతిలో ఉంటుంది. వాడు ఎలా ఉంటే దాని తగ్గట్టుగా మీ మార్పులు అనేది ఉంటాయి. ఓకేనా? సో మనం కరెక్ట్ రీసెర్చ్ చేయాలి. ఎట్లా ఎవరైనా ఎలా ఉండని, ఏది ఎట్లయినా జరగాలి, నేను మాత్రం హాయిగా ఆనందంగా ఉండాలి. అదొకటే సాధ్యం. సో నేను ఒక ప్లేస్ కనుక్కోవాలి, నా లోపల ఒక ప్లేస్. ఆ ప్లేస్ ఎలా ఉండాలంటే బాడీ ఎలా ఉండని ఆనందంగా ఉండాలి, మైండ్ ఎలా ఉండని ఆనందం, నా ఫ్యామిలీ ఎలా ఉండని నేను ఆనందంగా ఉండాలి, ప్రపంచం ఎంత దరిద్రంగా ఎంత ఘోరాలన్నా జరగని నేను ఆనందంగా ఉండాలి అనేది పెట్టుకుంటే బాగుంటుంది. ఇది సాధ్యమా? ప్రపంచం బాగుంటేనే నేను బాగుంటా అనుకుంటే సాధ్యమా? సాధ్యమవుతుందా? అందరూ బాగుంటేనే నేను బాగుంటా అంటే సాధ్యమా? సాధ్యం కాదు. సో మీ చేతిలో ఉన్నది కేవలం మీ బాడీ కూడా మీ చేతిలో లేదంటున్నాం, గుర్తుపెట్టుకోండి. మీ మైండ్ కూడా మీ చేతిలో లేదు. ఒకసారి వింటుందో ఒకసారి వినదు. మనం కరెక్ట్గా ఉంటే ఓకే, కానీ ఒక్కొక్కసారి మనం సరిగ్గా అర్థం చేసుకోలేము. బాడీని మైండ్ అర్థం చేసుకోవడం కూడా అంత ఈజీ కాదు. సో కాబట్టి మీరు ఏం చేయండి అంటే బాడీ ఎట్లా ఉండాలి, మైండ్ ఎట్లా, నేను ఆనందంగా ఉండాలంటే ఏం చేయాలి? సో ఇప్పుడు నువ్వు బాడీలో ఏదో జరుగుతోంది, ఏదో పాజిటివ్ ఫీలింగ్ వచ్చింది, రైట్, పాజిటివ్ ఫీలింగ్ వచ్చినా నేను దాని ఎఫెక్ట్ కాకుండా ఉండాలి. అట్లాగే నెగిటివ్ ఫీలింగ్ వచ్చినా నేను ఎఫెక్ట్ కాకుండా ఉండాలి. అర్థమైంది? సో అలాంటి డైమెన్షన్స్ మనం ఓపెన్ చేయాలి. ఓకేనా? అది మన లోపలనే ఒక డైమెన్షన్ ఉంది. ఎలాగైతే ఇప్పుడు తిరిగే దాంట్లో ప్రతి దాంట్లో రెండు ఉంటాయి. ఒకటి తిరిగేది ఉంటుంది, ఒకటి తిరిగేది ఉంటుంది. ఒకటి కదిలేది ఉంటుంది, ఒకటి కదలకుండా ఉంటుంది. ఒకటి ఎప్పుడు మార్పు చెందుతుంది, ఒకటి మార్పు చెందకుండా ఉంటుంది. మార్పే చెందదు, చేంజ్ రాదు దాంట్లో. దట్ ఈస్ ది బేసిస్. సో ఈ చేంజ్గా మారకుండా ఉండేది, చేంజ్ కాకుండా ఉండేది, అదే దైవం అంటే. సో ఆ దైవానికి ఒక ఫీలింగ్ ఉంటుంది, ఆ ఫీలింగే ఆనందం. ఆత్మకు ఒక ఫీలింగ్ ఉంటుంది, అదేంటి? ఆనందం అంటారు, సత్చిత్ ఆనందం. అదే పరమాత్మకు ఫీలింగ్, దాన్ని పరమానందం అంటారు. అంటే సృష్టి అంతా ఏం జరుగుతున్నా అలా చూడగలుగుతాం. ఆత్మేమో కేవలం మన బాడీలో ఏం జరుగుతున్నా ఆనందంగా ఉంటుంది. ఇదే ఆత్మ ఎదిగితే ఇంకా ఇంకా విస్తరణ. ఆత్మ పరమాత్మ ఎక్కడ ఉన్నాడు? అన్నింటిలో ఉన్నాడు, అంటే నీలో కూడా ఉన్నాడు కదా. సో నీ లోపల ఇంకా కొద్దిగా లోపలికి వెళ్తే పరమాత్మ. సో నువ్వు ఒక కొద్దిగా లోపలికి వెళ్తే నువ్వు ఆత్మవు, ఇంకా లోపలికి వెళ్తే పరమాత్మవు. ఇంకా చెప్పాలంటే ప్రయాణం లోపలికి వెళ్ళడమే లేదు. ఎందుకంటే పరమాత్మ ఎక్కడ ఉన్నాడు? ఈ బాడీలో ఇప్పుడే లేడా? ఇక్కడే. లోపలికి వెళ్ళడం ఎందుకు? మనసులో లేడా? ఆలోచనలతో పాటు ఉన్నాడు అక్కడే, కానీ అక్కడే అంటకుండా ఉన్నాడు. ఇప్పుడు అద్దము అంటకుండా ఉంటుంది, ఎదురుగా నువ్వు కూర్చున్నావు అంటే అద్దం అక్కడే ఉంది, నువ్వు అక్కడే ఉన్నావు, అది అంటది. అట్లాగే పరమాత్మ మీదనే ఆలోచనలు పడుతున్నాయి. పరమాత్మ ఏంటి? అద్దం లాంటి వాడు. అద్దం ముందు మనం కనబడుతున్నాం. సో మనకు ఆలోచనలు వస్తున్నాయంటే ఆలోచనలు ఎక్కడ కనబడుతున్నాయి, ఎక్కడ పడుతున్నాయి అవి? పరమాత్మ మీదనే, ఆత్మ మీదనే పడుతున్నాయి. పరమాత్మ మీద, ఆత్మ వెనకాల పరమాత్మ ఉందాం అనుకుందాము.
సో ఆత్మ మీదనే ఆలోచనలు పడుతున్నాయి, పరమాత్మ మీదనే ఆలోచనలు పడుతున్నాయి. అట్లాగే ఆత్మ మీదనే బాడీ ఉంది, పరమాత్మ ముందే బాడీ ఉంది. సో ఇక్కడ ఎక్కడో వాడు ఆత్మ పరమాత్మ అక్కడే ఉన్నాడు, కానీ ఎఫెక్ట్ కాడు. ఎందుకంటే అద్దం లాంటి వాడు, మిర్రర్ లాంటి వాడు. సో బాడీ ఎలా ఉన్నా ఇట్లానే చూస్తాడు, బాగుంది అన్నాడు, బాగాలేదు అన్నాడు. అర్థమైంది? సో అద్దం లాంటి వాడు. ఆ అద్దానికి ఒక ఫీలింగ్ ఉంటుంది, బికాజ్ అక్కడ క్రియేషనే లేదు, ప్యూర్గా చిన్నపిల్లల్లాగా ఉంటారు. ఇప్పుడు చిన్నపిల్లలు చూడు ఎంత ఆనందంగా ఉంటారు, బికాజ్ వాళ్ళ లోపల మంచి చెడు ఏ ఫీలింగ్స్ ఉండవు కాబట్టి ఎప్పుడు బబ్లీగా ఆనందంగా ఎగిరి గంతులు వేస్తుంటారు. ఎందుకంటే ఆత్మతోటి పరమాత్మతోటి ఎప్పుడు కనెక్షన్ ఉంటుంది వాళ్ళకు. అంటే వీళ్ళు జీవాత్మలు ఆత్మతోటి పరమాత్మతోటి ఎప్పుడు కనెక్షన్ ఉంటుంది. సో ఎక్కడ ఉన్నాడు పరమాత్మ ఆత్మ అంటే ఇంకో ఇక్కడే ఉన్నాడు బాడీని. మనం బాడీని చూస్తున్నామంటే మన అద్దం ముందు అద్దం మనం ప్రతిబింబాన్ని చూస్తుంటాం. బాడీ ఈజ్ నథింగ్ బట్ ఇమేజ్, మిర్రర్ ఇమేజ్. సో ఒరిజినల్ యొక్క రిఫ్లెక్షన్. ఆ ఒరిజినల్ ఏంటి? ఆత్మ. దాని యొక్క రిఫ్లెక్షన్ మనం చూస్తున్నాం. అర్థమైంది కదా? సో ఆ శరీరంలోనే మనసులోనే ఆత్మ ఉన్నది, పరమాత్మ ఉన్నది, జీవాత్మ ముగ్గురు ఉన్నారు. ఇప్పుడు ఎలాగైతే ఫ్లైట్లో ఇద్దరు కలిపి ఫ్లైట్లు నడుపుతారు కదా, అట్లాగే ఈ బాడీని ముఖ్యంగా ముగ్గురు నడుపుతున్నారు. ఒకడు జీవాత్మ, ఒకడు ఆత్మ, ఒకడు పరమాత్మ, ముగ్గురు ఉన్నారు. సో పక్కపక్కే ఉన్నారు, అక్కడక్కడే ఉన్నారు. వెనుక నువ్వు ఎట్లా అనుకో, పక్క అనుకో, ముందు అక్కడే ఉన్నారు. కానీ జీవాత్మనేమో ఎఫెక్ట్ అవుతుంటాడు, ఆత్మనేమో బాడీకి ఎఫెక్ట్ కాడు, కానీ విశ్వానికి కొద్దిగా ఎఫెక్ట్ కావచ్చు వాడు తెలియక. కానీ పరమాత్మ విశ్వంలో ఏది జరిగినా కూడా ఎఫెక్ట్ కాడు. ఆత్మ తనలో తన హాయిగా ఉంటుంది, కానీ అయ్యో వాడు నాశనం అవుతున్నాడని ఉండవచ్చు. కానీ ఈ ఆత్మ పరమాత్మతో కానీ ఆ పరమాత్మ విలీనం అయిపోయింది అనుకో, ఈ ప్రపంచంలో ఏం జరిగినా వాడికి ఎఫెక్ట్ కాదు. ఎందుకంటే విశ్వం మొత్తాన్ని అర్థం. కొందరు తనతో ఆనందంగా ఉంటారు, కానీ ఎవరైనా జరుగుతుంటే బయట లేదా వేరే గ్రహాలు ఏదో జరిగినా ఎఫెక్ట్ అవుతుంటారు. అక్కడ తప్పు జరుగుతుందని అంటే ఏంటి, వాడు పరమాత్మని యాంగిల్ అర్థం చేసుకోండి. ఎందుకు నాకు ఈ గురువు ఇట్లా చెప్తాడు, నేను ఇలా చెప్తున్నాను, అరే ఇట్లా చెప్తే ఆనందం వచ్చింది కదా, వాడు అలా ఎందుకు చెప్తున్నాడు అని అనుకుంటాడు ఓ గురువు. తన మార్గమే కరెక్ట్, ఎదుటివాడు మార్గం తప్పు అనుకుంటాడు. కానీ అదే ఈ శివుడే ఏం చేశాడు, 112 పద్ధతులు కనుక్కున్నాడు. ఎందుకు అంటే ఒకటే పద్ధతి కనుక్కోవచ్చుగా. కానీ ఎదవలు ఒక్కొక్కడు టైప్ ఉంటాడు, కొన్ని లక్షల కోట్ల మంది పుడతారు, ఈ ఎదవలు ఒకటే పట్టుకోరు, ఒక్కొక్కటి మెంటాలిటీ రకంగా ఉంటుందని 112 కనుక్కున్నాడు. ఈ 112 రీమిక్స్లు జీమిక్స్ అయ్యి కొన్ని వేలు అయిపోయినాయి. ఎవడిష్టం వాడు చెప్తున్నాడు, కానీ అది గురువుకు అర్థం కాదు. వీడు వీళ్ళు తెలిసిన దారిలోనే వెళ్ళాడు, వీడు ఇలా వెళ్తే వచ్చింది, ఇదే కరెక్ట్ అనుకోడు, ఇట్లా వెళ్తే కూడా వస్తుందని వాడికి తెలియదు. ఇదే నేను చెప్తున్నాను అదే కరెక్ట్ అనుకుంటాడు. సో వాడు కేవలం ఆత్మస్థితిలో వాడు వెళ్ళి ఆత్మస్థితిలోకి వెళ్ళాడు కాబట్టి వాడిదే కరెక్ట్ అనుకుంటాడు, వీడు ఇలా వెళ్ళాడు కాబట్టి ఇది చెప్తున్నాడు. అదే పరమాత్మ స్థితిలో ఉంటే అన్ని దారులు కనపడతాయి. ఇప్పుడు మనం తిరుపతికి వెళ్ళాలి, ఏమంటాడు, నడుచుకుంటూ వెళ్ళేవాడు ఏమంటాడు, నడుచుకుంటూ వెళ్ళొచ్చు, నడుచుకుంటూ వెళ్తే ఆనందం వస్తుంది, ఎలా వస్తుంది నువ్వు అని అంటాడు. వాడు అంటాడు అట్లా కాదు, నువ్వు బస్సులో వెళ్ళినా వస్తుంది ఆనందం అంటాడు వాడు. బస్సులో వెళ్ళిన తిరుపతి వస్తున్నాడు వాడు అంటాడు, ఫ్లైట్లో వెళ్ళినా ఆనందం వస్తున్నాడు అంటాడు. ఇక్కడ ఎవరిది కరెక్టు? కానీ బస్సులో వెళ్ళినవాడికి బస్సులో వెళ్ళిన రూటే తెలుసు, ఇదే కరెక్ట్. అసలు వాడు ట్రైనే చూడలే, ఫ్లైటే చూడలే, వాడు ఏమనుకుంటే ఇప్పుడు నువ్వు అన్నావు నేను ఇంతవరకు ట్రైన్ ఎక్కలేదని అన్నావా, అంటే ట్రైన్ ఫీలింగ్ నీకేంటో తెలియదు, అవునా కదా? ఎగ్జాంపుల్ చెప్తున్నా, నువ్వు ఎప్పుడు చిన్నప్పుడు ఎప్పుడో వెళ్ళి ఉంటావు అది వేరే. ఎక్కువ ఫ్లైట్లో తెలిసి ఆ ఫ్లైట్లో 10 సార్లు జరిగిందని ట్రైన్లో ఎక్కలేదట. ఒకవేళ ట్రైనే చూడలేదనుకో, ఇప్పుడు కొన్ని బెంగళూరు మీరు కలకట్టాకి వెళ్ళకుంటే అక్కడ కొన్ని ట్రైన్స్ ఉంటాయి, రోడ్ల మీదనే ఉంటాయి, దాన్ని ఏదో అంటారు ట్రామ్స్ అని, రోడ్ల మీదనే వెళ్తుంటాయి. పెద్ద ట్రైన్ లాగా చిన్న ట్రైన్స్ లాగా ఉంటాయి, ట్రాక్స్ ఉంటాయి, ట్రాక్స్ మీద వెళ్తుంటాయి. మీరు వెళ్ళిన వాళ్ళకి ఆ ట్రాక్స్ అదే ట్రామ్స్ ఏంటి ఏదో అంటారు మీరు, కానీ మేము చూసిన వాళ్ళకు ఉంటాయమ్మా అని అంటాం. సో అదొక దారి ఉంది. కానీ ఈ ఆత్మస్థితిలో ఉన్న వాళ్ళకి ఏంటంటే తను ఒక దారిలో వెళ్తాడు, నాదే కరెక్టు మిగతా వాళ్ళందరూ తప్పు అంటాడు. కానీ ఈ వీడే ఇంకా అందుకే సంపూర్ణంగా అవును అయినట్టు కాదు. వీడు తనలో తను హాయిగా ఉంటున్నాడు. ప్రపంచాన్ని మిగతా ఊరులను చూసి ఏదో నాశనం చేస్తున్నారు ప్రపంచాన్ని, వీళ్ళు ఇలా ఇస్తారా కోచింగ్, అలా ఇవ్వకూడదు, ఇలా ఇవ్వాలి, ఈ మంత్రం ఇస్తాడు ఎవడైనా, ఇట్లా శ్వాసమిధ్యాస చెప్పాలని ఒకడు అంటాడు. ఎవడేమో శ్వాసమిధ్యాస ఏముంది, మంత్రమే గొప్పదని ఒకడు అంటాడు. వీడికి దీని గురించి వీడి దాని గురించి, ఇద్దరు మళ్ళీ లక్ష్యం అదే ఆనందం అంటున్నారు. కానీ నా దారి కరెక్ట్ అంటే నా దారి కరెక్ట్ అనుకుంటుంటారు. సో పరమాత్మ ఏం చేస్తాడు, ఒక్కొక్కరిని ఒక వేలో తీసుకెళ్తూ ఉంటాడు. మొత్తం సృష్టికి ఎన్నెన్ని అవసరమో ఏమేమి మెంటాలిటీస్ అని తెలుసుకొని అన్ని డిఫరెంట్ ఆప్షన్స్ పెడతాడు. సో పరమాత్మ స్థితిలో ఉన్నవాడికి అన్ని దారులు కరెక్ట్ అని తెలుస్తుంది. ఎందుకంటే వాడు కొండ నుంచి కిందికి చూస్తాడు, ఎక్కేంత వరకు నా దారి కరెక్ట్ అనుకుంటాడు. ఆ కొండకి చూసాక ఇటు నుంచి చూడొస్తాడు, ఇటు నుంచి చూడ అందరు కనబడతారు అక్కడ. కనబడే వరకు వాడేమనుకుంటాడు, ఓహో ఇక్కడ ఇన్ని దారులు ఉన్నాయా, నేను అదే కరెక్ట్ అనుకున్నానే, బుద్ధి లేదు నాకైనా అప్పుడు తెలుసుకుంటాడు. సో పరమాత్మ స్థితిలో ఉన్నవాడికి ఎవరిని చూసినా బాధ రాదు, అందరూ సన్మార్గంలోనే ఉన్నారని. ఒకడు చెడు పనులు చేస్తూ ఉంటాడు, రావణాసుడు లాగా ఉంటాడు, కానీ మనం రాంగ్ అనుకుంటాం. అదే రావణాసుడు తపస్సు చేస్తే దేవుడు రాలే, అదే మంచోడు తపస్సు చేస్తే దేవుడు ప్రత్యక్షం కాలే. ఆయన అందరికీ ప్రతి వరాన్ని ఇస్తున్నాడు, ఆయన మనసును వదిలితే చాలు
మనసు వదిలేసి అక్కడ ఉండగలిగారా? ఇచ్చేస్తున్నాడు. అర్థమైంది కదా? సో కాబట్టి మనం చేయాల్సింది ఏంటంటే, మీరు అయితే అన్నీ వదిలేయండి, మీ బాడీని పూర్తిగా వదిలేయండి. అంటే ఏదో కట్ చేసి ముక్కలుగా చేసేది చేయమని కాదు నా ఉద్దేశం. బాడీని పూర్తిగా వదిలేయండి. లేదా అలాగే మైండ్ని కూడా పూర్తిగా, మీకు తెలిసిన బాడీ మైండ్ ఇవే అనుకుందాము, ఈ రెండింటిని పూర్తిగా, మళ్ళీ మంచి చెడునే కాదు, మంచిని కూడా అన్నిటిని వదిలేయాలి. టోటల్ వైరాగ్యం రావాలి. టోటల్ వైరాగ్యం. మీకున్నది వైరాగ్యం కాదు, ఏదో అనుకున్నది జరగలేదని డిప్రెషన్. కానీ రియల్ వైరాగ్యం ఏంటి? దరిద్రం మంచి దేనికి పనికి రాదు, ఎప్పుడూ చెడు చేతిలో ఓడిపోతుంటుంది, లేదా గెలుస్తుంటుంది ఓడిపోతుంటుంది, కానీ ఎప్పుడూ గెలవదు. ఎందుకు ఈ దరిద్రం మంచిని పట్టుకొని నీకు సుఖాన్ని ఇవ్వనప్పుడు? అట్లా అని చెడుకు పట్టుకున్నామని ఈ చెడు కూడా ఎప్పుడు ఓసారి మంచి తరగతిలో గెలుస్తుంది, ఓడిపోతుంది, గెలుస్తుంది, ఓడిపోతుంది. దరిద్రం మంచి ఎందుకు, చెడు ఎందుకు అని రెండు ఫీలింగ్, మీకు రెండింటి పట్ల వైరాగ్య భావన రావాలి. అంటే అది కూడా సముద్రిస్తాయిగా. మనకునే రెండింటి పట్ల టోటల్ వైరాగ్యం వచ్చింది. ఈ వైరాగ్యం రావడానికి దెబ్బలు పడి, ఆ చెడుతోటి కష్టాలు పడి చచ్చే పరిస్థితి తెచ్చుకోవడం అవసరమా? ఈ ప్రపంచాన్ని చూస్తే అర్థం కావట్లే, మంచోళ్ళని చూస్తే అర్థం కావట్లే వాడు నాయగా ఉన్నాడా, పోనీ చెడ్డోళ్ళని చూస్తే అర్థం కావట్లే వాడు నాయగా ఉన్నాడా? దీన్ని సరిగ్గా అర్థం చేసుకుంటే ఈ ప్రపంచం పట్ల వెంటనే వైరాగ్యం వస్తుంది. ఏం సాధన అవసరం లేదు, చూసి గమనించడమే ఈ ప్రపంచాన్ని. మంచివాడు హాయిగా లేడు, కష్టసుఖాలే అనుభవిస్తున్నాడు, చెడ్డవాడు కష్టసుఖాలే అనుభవిస్తున్నాడు, ఎవ్వడు హాయిగా ఆనందంగా లేడు. అర్థమైందా? ఆ కన్క్లూజన్కి వచ్చేసారా, మీకు టోటల్ ఆ వైరాగ్యం వస్తుంది. నేను 2004లో నాకు ఈ వైరాగ్యం వచ్చింది. బికాజ్ మంచివాడిని, మంచి ఫ్యామిలీలో పుట్టాను, పూజలు చేస్తున్నా, ఇన్ని చేస్తున్నా, సుఖం లేదు. ఇప్పుడు నేనేనా అంటే మంచివాడు, మా ఊర్లో 500 కుటుంబాలు బ్రాహ్మణులు, వీళ్ళంతా దరిద్రమే, అన్ని సమస్యలే. సో అల్టిమేట్గా దేవుడి మీద కోపం వచ్చేసి పూర్తిగా నేను మంచి చెడు రెండింటి పట్ల వైరాగ్యం వచ్చేసింది నాకు. అందుకే వెంటనే శ్వాస మీద ధ్యాస పెట్టా, వెంటనే ఆనందం వచ్చింది నాకు, దైవం ప్రత్యక్షమైనాడు. బికాజ్ టోటల్ వైరాగ్యం. కానీ మీకేమనుకుంటే మంచి చేస్తే ఇలా అనుకుంటే ఇది అయిపోతుంది, అప్పుడు నాకు అందరు పొగుడతారు అనుకుంటున్నారు. అక్కడికి వెళ్ళేవారు మళ్ళీ గోల, ఎప్పుడు మళ్ళీ ఒకటి ఆయన కనబడతాడు, మళ్ళీ దరిద్రమే. అర్థమైంది కదా? అయితే టోటల్ వైరాగ్యం రావాలి. కానీ అప్పుడు ఎలా ఉంటుందంటే విరక్తిగా, ఎందుకు ఈ బాడీ, ఎందుకు ఈ మైండ్ అంటూ ఆనందంలో ఉంటారు. కాబట్టి వాడికి ప్రపంచం పట్ల ఆనందం రాదు, ప్రపంచాన్ని ఎంజాయ్ చేయలేడు. వైరాగ్యంతో బట్టలు వేసుకోరు, సరిగా గడ్డాలు పెంచుకుంటారు, ఏదో రకంగా ఉంటుంటారు తప్ప ప్రపంచకంగా వాళ్ళ ఆనందం గురించి బాగా చెప్తారు. ప్రపంచం విషయం వచ్చే వరకు ఇది వేస్ట్, అది వేస్ట్, లేదా మంచిగా ఉండండి, మంచి పట్టుకోండి అన్నాడు ఏదో చెప్పారు, కానీ టోటల్ ప్రపంచం అర్థం కాదు. నేను చెప్పే జ్ఞానం ఏంటంటే, ఇలా పూర్తిగా వదిలేసి వైరాగ్యం పొందడం ఒకటి, అన్నిటినీ ఉపయోగించుకొని వైరాగ్యం ఉండడం, అన్నిటితో ఉంటూ వైరాగ్యం ఉండడం, అన్నిటిని ఉపయోగించుకోవడం, 3 గుణాలను ఉపయోగించుకోవడం, తమో గుణం, రజోగుణం, సత్వగుణం, పాజిటివ్, నెగిటివ్, న్యూట్రల్, మూడింటిని ఉపయోగించుకొని ఆత్మస్థితికి చేరడం. ఇట్లా కూడా ఆత్మస్థితికి చేరిన వాళ్ళు ఇప్పుడు మంచి దారిలో వెళ్ళి ఆత్మస్థితికి చేరితే వాడు మళ్ళీ ఆత్మస్థితి నుంచి ప్రపంచంలోకి వచ్చినప్పుడు మంచినే పట్టుకొని ఉంటాడు, మళ్ళీ ఆత్మ దగ్గరికి వెళ్ళిపోతాడు. వాడు మంచి నుంచే ఆ దైవానికి దారి వేసుకున్నాడు. కొందరు చెడ్డవాళ్ళు, రావణాసురుడు ఉంటాడు, ఎన్నోసార్లు శివుడి దగ్గరికి వెళ్ళాడు, చెడ్డవాడైన వాడు చెడు గుణాలతో దైవం దగ్గర చేరగలిగాడు. మంచి గుణాలతో వెళ్ళగలిగిన వాడు, కొందరు సత్వగుణంతో వెళ్ళిన వాళ్ళు కూడా ఉన్నారు. సో వాడు ఏ గుణంతో వెళ్తే అక్కడికి వెళ్తాడు ఆనందంతో, ఆనందంలో ఉండుకుంటూ నేను సత్వగుణాన్ని అంటాడు, నేను రజోగుణాన్ని అంటాడు, నేను తమో గుణాన్ని అంటూ మిగతా వాళ్ళని విమర్శిస్తూ ఉంటాడు. వాడికి అర్థం కాదు ఆపోజిట్ గురించి. న్యూ ఎనర్జీ కాన్సెప్ట్ ఏంటి? ఏ గుణం ఉన్నా ఆ గుణాన్ని సంపూర్ణంగా అనుభవించి, దివ్యంగా అనుభవించి, దాని ద్వారా కూడా ప్రతి దాని ద్వారా దైవం దగ్గర చేరడం. సో మనం 3 గుణాలను ఉపయోగించుకుంటాం కాబట్టి మనకు ఎవరిని చూసినా మనకు బాధ రాదు. అలాగే శ్వాస మీద ధ్యాసనే పెట్టాం, అన్ని రకాలు పెడతాం, మంత్రం ద్వారా కూడా వెళ్ళొచ్చు, దీని ద్వారా వెళ్ళొచ్చు, దాని ద్వారా వెళ్ళొచ్చు, అన్నీ తెలుసుకుంటాం, అన్నిటిని అర్థం చేసుకుంటాం. అర్థమైంది కదా? సో ఫస్ట్ రోజు కొన్ని విషయాలు పూర్తిగా వైరాగ్యం తెచ్చుకోండి. ఫస్ట్ స్టేజ్ ఏంటి? టోటల్ వైరాగ్యం. వైరాగ్యం అంటే మంచి వేస్తే చెడు వేస్తే, లేదా న్యూ ఎనర్జీ కాన్సెప్ట్ మీరు ఆచరణ చేస్తే. సో గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే కంపల్సరీ మనం మాయలోనే ఉంటాం ఫస్ట్, ఎవరైనా. అంటే ఏంటి? నేను చెప్పింది నువ్వు వినాలి అన్నావా, కథం మాయను పట్టుకున్నట్టే నువ్వు. నేను తల్లిని, నా పిల్లోడు నా మాట వినాలి అనుకున్నావా, అవుట్, మాయనే. అది ఎంత మంచిదైనా పట్టుకోవద్దు, చెప్పాలంతే. వాడు విన్నా వినకున్నా నేను ఆనందంగా ఉండాలి, నా ఆనందం వాడు విన్నా వినకున్నా, వాడు చేసినా చేయకున్నా నాకు ఎఫెక్ట్ కావద్దు అనే డైమెన్షన్లో ఉండి నువ్వు చెప్తే ఏం కాదు. కానీ నేను తల్లి అన్నావా, ఇక నువ్వు ఆత్మవు కాదు, అక్కడ తల్లి రోల్ పట్టుకున్నావు. సో తల్లిని డిస్ట్రాయ్ చేయాలి, ఒకవేళ పెట్టుకున్నా పర్లేదు, మళ్ళీ డిస్ట్రాయ్ చేసి నువ్వు ఆత్మ దగ్గర చేరాలి. సో డిస్ట్రాయ్ చేయాలంటే ఏం చేయాలి?
తల్లిగా ఉంటూ కూతురికి చెప్పు, విన్నదా నో ప్రాబ్లం. కానీ వింటే అప్పుడు కూడా ఏం జడ్జిమెంట్ చేయాలి, నేను గెలిచా నా కూతురు ఓడిపోయింది అన్నావా కథ మాయలోనే ఎదుర్కొన్నట్టు. సరే అలా అనుకున్నా, నేను గెలిచా నా కూతురు ఓడిపోయింది, సరే ఇప్పుడు నా తల్లి పాత్రను వదిలేస్తున్నాను, నేను మళ్ళీ నా ఆత్మ దగ్గర చేరతా అనుకుని ఆత్మ దగ్గర చేరారా, గోలలేదు. అలా కూడా వెళ్ళొచ్చు. మీ ఇన్ని ఆప్షన్స్ చెప్తున్నాను నేను. ఒకసారి తల్లి కూతురు నీ మాట వినలే అంటే ఏంటి, ఓకే తల్లిగా నేను ఓడిపోయినా, నా మాట విని, అయినా పర్లేదు నేను దైవం దగ్గర, నా కూతురు గెలిచింది నేను ఓడిపోయినా, రైట్, ఇప్పుడు ఆ తల్లి పాత్రను వదిలేసి నేను దైవం దగ్గర చేరుతున్నా, అలా కూడా అనుకోవచ్చు, నో ప్రాబ్లం. లేదు ఇక ఘర్షణ జరుగుతుంది బాడీ మైండ్లో, అలా కాకుండా ఇద్దరిది తప్పే, బికాజ్ నేను తల్లి పాత్రనే పట్టుకొని ఉన్నాను కాబట్టి, మా ఆయనే పట్టుకొని ఉన్నాను కాబట్టి నాది కూడా తప్పే ఇక్కడ. సో నేను పట్టుకొని ఉండడం వల్ల ఆపోజిట్ క్రియేట్ అయింది కాబట్టి దాన్ని కూడా తప్పే అని అనుకుంటే ఇద్దరిని రెండింటిని నాశనం చేసేయండి. ఫైటింగ్ చేసి లోపల, లేదా బయట చిన్నగా ఫైట్ చేసి నాశనం చేయొచ్చు. లేదు బయట వీలు కాదు, అర్థం చేసుకోలేరు, ఎందుకు మనకు గొడవ, లోపలే ఫైటింగ్ చేసి గుద్ది నేను నాశనం కావాలి, నా కూతురు నాశనం కావాలని లోపల అనుకోండి. రెండు నాశనం అయిపోయాయి అనుకో, అప్పుడేమేమి ఉంటుంది మిగిలేది, మళ్ళీ ప్యూర్ ఎనర్జీ ప్యూర్ కాన్షియస్లో పడతారు పొల్లి. ఎందుకంటే ఆధారం లేదు, నీ ఆధారాన్ని నువ్వు నాశనం చేసుకున్నావు. అంటే నేను తల్లి అనే బేస్ను, ఏదో తల్లి అనే బేస్లో ఉండేదో మాట్లాడుతున్నావో, ఇప్పుడు నేను మాట్లాడుతున్నాను గురువు అనే బేస్లో ఉండి మాట్లాడాను అనుకో, సపోజ్ అయిపోగానే గురువును నాశనం చేసి నేను మళ్ళీ నా ఆత్మ దగ్గర చేరుకోవాలి, లేదా గురువు అనే రూపాన్ని స్వచ్ఛంగా చేసి మళ్ళీ ఆత్మ దగ్గర చేరుకోవాలి. నేను గురువుని అనే పాత్రలో ఉన్నాను అనుకో, ఆత్మ దూరం అయిపోతుంది. ఇక ఆనందం రాదు, గురువుకు ఆత్మ ఆనందం చచ్చినా రాదు. అయితే మీ శిష్యులు వింటే వస్తుంది కావచ్చు, కానీ క్షణికమైన ఆనందమే, శాశ్వతమైన ఆనందం కాదు. ఎప్పుడు వింటారో వినరో గ్యారంటీ లేదు. మీరు శిష్యులు అనుకుంటే శిష్యులను కూడా ధ్వంసం చేసి ఆత్మ దగ్గర చేరుకోండి. సో భార్య పాత్ర వేశారా వెంటనే నాశనం చేసి మళ్ళీ ఆత్మ దగ్గర, లేదా స్వచ్ఛంగా చేసి నేను వదులుకుంటున్నా, నాశనం చేసి ఆత్మ దగ్గర చేరిపోవచ్చు. నాశనం అంటే డిస్ట్రాయ్ చేయడం ఎన్నో యాంగిల్స్, సింపుల్ గా కాకుండా గట్టిగా కొట్టి తిట్టి ఏదో గొడవ పడి నాశనం చేసుకోవచ్చు, లేదా సింపుల్ గా వదిలేస్తున్నాను వెళ్ళిపోవచ్చు. అలా డిఫరెంట్ ఆప్షన్స్ ఉన్నాయి. అల్టిమేట్ గా నువ్వు ఆత్మ దగ్గర చేరాలి. నువ్వు తల్లివి కాదు, కానీ రోజు నేను తల్లిని కూతురుని ఇలా అనుకుంటూ నిద్ర వెళ్ళిపోతున్నారు, నిద్రలో ఆత్మ దగ్గర చేస్తున్నారు, కానీ అన్కాన్షియస్ లో జరుగుతుంది. కాన్షియస్ ప్రాసెస్ జరగాలి, కాన్షియస్ గా మీరు వదిలేయాలి. సో వదిలేయాలంటే ఎన్నో మార్గాలు ఉన్నాయి. కానీ నేను తల్లిని అనుకొని నాశనం చేసి తల్లి కూతురు లోపలే ఫైటింగ్ చేసుకొని తల్లి ధ్వంసం అయిపోవాలి, కూతురు ధ్వంసం అయిపోవాలి, అప్పుడు మిగిలేది ఆత్మ. అది వేసి అన్ని రూల్స్ ఒకటేసారి అన్ని, అందుకే రోజు కొద్దిగానే టైం కేటాయించుకొని ఈ రూల్స్ ఈ రూపాలన్నీ నాశనం అయిపోవాలి అనుకోవాలి. బేసు కూతురు తల్లి, అల్టిమేట్ గా ఆడవాళ్ళు అయితే ఆడ బేస్ పెట్టుకుంటారు, మగవాళ్ళు అయితే మగ బేస్. ఈ ఆడ బేస్ కూడా ఉండదు, మగ బేస్ కూడా ఉండకూడదు. నేను ఆత్మను అనే బేస్కు చేరాలి. కొన్ని రోజులు రెగ్యులర్ గా సాధన చేస్తే మీకే తెలుస్తుంది. అర్థమైంది కదా? సో కాబట్టి అట్లా మీ బేస్ ఏదైతే ఉందో ఆ బేసు ఆత్మ కావాలి. అంటే ఆత్మ అంటే ఏంటి, దేని మీద ఆధారపడని ఆనందం, అది బేస్ అయి ఉండాలి. ఉంటూ పాత్ర వేయండి, మళ్ళీ డిలీట్ చేసి లోపలికి వెళ్ళిపోండి పాత్ర. ఎలా అయినా ఓకే, అక్కడ ఆడమోగ ఇప్పుడు ఉన్నాయి రెండు అనుకుందాం, మంచి చెడు. మంచి కాదు చెడు కాదు అంటే మిగిలింది ఏంటి, ఆత్మలో పడిపోతావు, లేదా మంచి చెడు కలయిక కన్నా ఆత్మలోనే పడిపోతావు. కలయిక ఏదైనా పర్లేదు, కానీ మామూలు స్టార్టింగ్ లో ఏం సాధన చేయని వాడు రెండు వదిలేసి వెళ్ళిపోతాడు. నేను మంచిని కానీ చెడు కానీ అనుకుంటాడు. అప్పుడు వైరాగ్య భావంలో ఉంటాడు వాడు. ఎందుకంటే దరిద్రం మంచి దీర్ఘం చెడు అని వదిలేశాడు కాబట్టి ఆనందం వచ్చింది. నాకు 2004లో ఆనందం వచ్చింది, కానీ ప్రపంచం పట్ల అనే ఫీలింగ్ ఉంది. ఏదో అన్కాన్షియస్ వేలో శ్వాస ధ్యాస పెట్టి వెళ్ళిపోయా, కానీ ప్రపంచం పట్ల లేదు. ఇప్పుడు ప్రపంచాన్ని కూడా ఎంజాయ్ చేస్తున్నా, గురు పాత్ర వేస్తున్నా, డిలీట్ చేసి లోపలికి వెళ్తున్నా. ఆహా సూపర్ గా వేసా, ఆయన ఓడిపోయినా అయినా వెళ్ళిపోతున్నా, గెలిచా అయినా ఓడిపోతున్నా, ఇద్దరు గెలిచాం అయినా ఓడిపోతున్నా, వెళ్తున్నాను లోపలికి. ఇద్దరు ఓడిపోయినారు అయినా వెళ్తున్నాను. అర్థమైంది కదా? సో జ్ఞాని ఏంటి, ఏ పాత్రలు వేసినా వేస్తూ సరదాగా వేస్తూ, ఓటమి గెలుపులు న్యాచురలే, ఒకసారి గెలుస్తాం ఓడిపోతామని వేసి వెళ్ళిపోతాడు. ఇంకా అవసరం గురువు పాత్రనే నిరాకారంగా ఉంటూనే ఏ పాత్ర వేయకుండా గురువుగా శిష్యుడిగా అన్ని రకాలుగా మిక్స్డ్ పాత్ర కూడా వేయచ్చు. స్పెసిఫిక్ గా గురువు అనే కాకుండా నేను చెప్పేటప్పుడు గురువును, వినేటప్పుడు మీరు నాకు గురువులు. అది ఏదన్నా కానీ మీరు ఏది చెప్తున్నా నేను వింటున్నా అన్నప్పుడు నేను శిష్యుని అయిపోతున్నా, అప్పుడు మీరు గురువు అయిపోతారు. సో అప్పుడు నేను ఎక్కువ పాత్ర వేస్తే ఎట్లా వేయగలుగుతాను, వేయలేను, అన్ని పాత్రలు ఒకేసారి వేయాల్సి వస్తుంది. సో నిరాకారుడే అన్ని పాత్రలు వేయగలుగుతాడు. ఓకేనా?
సో 2 రకాల జ్ఞానాలు ఉన్నాయి. ఒకటేమో అనంతమైన జ్ఞానం, అది ప్రాపంచికమైన జ్ఞానం. నువ్వు అది ఎంత తెలుసుకుంటున్నా ఇంకా తెలుసుకోవాల్సింది ఉంటూనే ఉంటుంది. చచ్చినా సాటిస్ఫాక్షన్ రాదు, ఎన్ని కోట్లు సంపాదించినా ఇంకా 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 కావాలనిపిస్తూనే ఉంటుంది. అదే నువ్వు ఆత్మ దగ్గర చేరావనుకో, నీకు డబ్బులు ఉన్నా లేకున్నా ఎప్పుడూ ఆనందంగా ఉంటుంది. ఆ స్థితిలో ఉండి నువ్వు పనులు చేస్తూ ఉంటే ఆ క్రియేటివిటీ చాలా సూపర్గా ఉంటుంది. బికాజ్ కంపల్సివ్నెస్ ఉండదు, ఏదో సర్వైవల్ కోసం కాదు, ఆనందం వచ్చేసింది. ఇక నీకు బయట ఏది జరిగినా జరగకుండా ఎప్పుడూ ఆనందంగా ఉంటాం. కాబట్టి అప్పుడు జీవితాన్ని ఆతోటి ఆడుకుంటాం. ఇప్పుడు మనం చేస్తున్నాం అంత పెద్ద రోగాలతో కూడా ఆడుతూ పాడుతూ డీల్ చేస్తున్నాం. ఎందుకంటే మనకు ఒక డైమెన్షన్ తెలుసు, చచ్చినా నో ప్రాబ్లం, ఐ కెన్, నేను ఆనంద స్వరూపుడిని, నాకు మాత్రం చావలేదు. అది చూసిన వాడు ఫుల్ ఇంకా ఆడుకుంటాడు బాడీతోటి. ఎందుకంటే నాకు చావలేదు కదా, బాడీ చేస్తుంది, మళ్ళీ ఇంకో బాడీ రెడీ ఉంది. బంధాలు లేవు, నేను పోతే నాకేం ప్రాబ్లం లేదు. అయ్యో నా పిల్లలు ఏమవుతారని బాధలేదు, నాకు సంబంధమే లేదు, వాడి తల ప్రకారమే జరుగుతుంది. నేను ఉన్నా లేకున్నా వాళ్ళ తల ప్రకారమే జరుగుతుంది. కాబట్టి నీకు బాహ్య బంధాలు లేవు, నీ బాడీ పట్ల బంధం లేదు, దేని మీద బంధం లేదు. అర్థమైందా లేదు? సో కాబట్టి సింపుల్గా అప్పుడు ఏం చేస్తావు, ఇక నీకు చావు పట్ల భయం లేదు, జీవితం పట్ల తీపి లేదు, రాగం లేదు, నా దేని మీద దేశం కూడా లేదు. అప్పుడు యూ విల్ ప్లే. ఏదైనా సీరియస్నెస్ ఉండదు, ఇక సరదాగా చిలిపితనంగా చేస్తుంటావు, ఏ పని కృష్ణుడిలాగా చేస్తుంటావు. ఎందుకు? ఇక నీకు ప్రపంచంలో ఇదే కావాలని లేదు. ఏదైనా గెలిపోయినా ఓకే, ఓటమైనా ఓకే, ఏదో ఆడుతున్నాం అంతే. గెలిపోయింది ఓడిపోయింది, గెలిపోయినా ఓటమైనా నాకు ఒకటే. బికాజ్ నాకు అంతకంటే ఆనందం ఉంది, గెలుపులో వచ్చే ఆనందంగా సంతోషం కంటే అంతకంటే ఎక్కువ ఆనందం ఉంది. అది ఎప్పుడూ ఉంటుంది, అదేదో కొద్దిసేపు ఉండిపోయేది కాదు. ఆ డైమెన్షన్ నాకు తెలుసు, పని అయిపోగానే వెళ్ళి అక్కడ కూర్చుంటాను అంతే. సో అందుకే మనం ఆ డైమెన్షన్ దగ్గరికి వెళ్ళాలి. ఎలా వెళ్ళాలి అంటే స్టార్టింగ్లో ఉన్నాడు అన్నీ వదిలేయాలి, లేదా న్యూ ఎనర్జీకి వస్తే మంచి చెడు కలపాలి, మంచి చెడు రెండింటిని ఉపయోగించుకోవాలి. ఎలా అయినా వెళ్ళొచ్చు, ఏ ఆప్షన్స్ ద్వారా అయినా వెళ్ళొచ్చు. నువ్వు పట్టుకున్న రూపాలను వదిలేయాలి, అది నీకు కావాల్సింది. అర్థమైంది కదా? సో ఇది 2 రకాల జ్ఞానాలు అర్థమైనా లేదా? పరమాత్మ దగ్గర చేరడానికి అనంతమైన జ్ఞానం కాదు, కేవలం అన్నీ వదిలేసి వెళ్ళిపోవడం, లేదా అన్నీ కలిపేసి వెళ్ళిపోవడం. మొత్తం అన్నీ కలపాలి. అంటే ఏంటి, ఇక పొద్దున్న లేవగానే నేను నిన్న ఆత్మస్థితికి చేరా, ఇవాళ చేరలే, మళ్ళీ స్టార్ట్ అయిందంటే అంతే. పొద్దున్న లేవగానే పట్టుకున్నారు ఏదో ఒకటి, నేను ఈ పని చేయాలని పట్టుకున్నావు, అయిపోయింది. ఒకటి చేయకంటది వెంటనే మనసులో. నేను లేవగానే ఈ పని చేయాలని రాత్రి అనుకున్నావా, కథం రూపంతో పడుకున్నట్టే. లేదా అన్ని డిస్ట్రాయ్ చేసి వదిలేసావు, కాన్షియస్గానే ఆనంద స్థితిలో ఉన్నావు, అలా నిద్రలోకి వెళ్ళిపోయి లేవగానే నేను ఈ పని చేయాలి అనుకున్నావంటే కథం స్టార్ట్ అయిపోతుంది. వెంటనే ఏదో అబ్బాయి వచ్చి ఏదో మాట అంటాడు, ఈయన వచ్చి ఏదో మాట అంటాడు, కథం. నువ్వు అనుకున్నదంటే ఓకే, కానీ ఎప్పుడు అలా జరగదు కదా, ఆపోజిట్ జరుగుతుంది. ఇక గోమాయలు పడిపోతారు. మరి అప్పుడు ఎట్లా ఉండాలి? ఏదో రకంగా 2 ఘర్షణలు పడి క్లియర్ చేసుకోవడం, లేదా సామరస్యంగా ఇద్దరు ఒకరినొకరు అర్థం చేసుకొని మీది కరెక్టే నాది కరెక్టే అని జడ్జిమెంట్ చేసి ఒకరిలో ఒకరికి అదే ఐక్యమైపోయి వెళ్ళిపోవచ్చు. ఈ 2 ఆప్షన్స్ ఉన్నాయి. ఓకేనా? సో పాత్ర వేయండి. మీ టార్గెట్, మీ బాధ్యత ఏంటి? మీరు సృష్టి చేసిన రూపాన్ని ధ్వంసం చేయడం మీ బాధ్యత. ఒక బ్రహ్మగా సృష్టి చేశారు, నేను ఇప్పుడు భార్య పాత్ర వేయబోతున్నాను. సృష్టి చేశారు కదా, అది రూపమే అది. సో కొద్దిసేపు నడిపించాలి, వెంటనే నాశనం కూడా చేయాలి. చచ్చితేనే నాశనం చేస్తా కాదు, నా కొడుకున్నంత వరకు నేను తల్లిగానే ఉంటానకు. రోజు నాశనం చేయమని పుట్టించు. వాడు స్కూల్కి వెళ్తాడు, మమ్మీ బాయ్ అన్నాడు, కథ తల్లి ఎందుకు అక్కడ? తల్లి నాశనం చేసి నువ్వు ఆత్మగా ఉండప్పుడు నీకేం పని లేదు. మళ్ళీ వాడు వస్తున్నాడంటే మళ్ళీ మమ్మీ అనగానే మమ్మీ పాత్రని క్రియేట్ చేసుకుని ఇష్టం. సో క్రియేట్ చేయగా నిజంగా వాడు చచ్చిపోతాడు, లేదా నేను చచ్చిపోతానో సంబంధం లేదు దానికి. నువ్వు అయితే ఎందుకు వదిలేస్తున్నావు? ఆత్మ దగ్గర చేరడం కోసం. అదే కొడుకుతో ఒకసారి నువ్వు ఆత్మస్థితిలో ఉండి డీల్ చేయాల్సి వస్తుంది. తల్లిగా చెప్తే వాడు వినట్లేదు అనుకో, ఆత్మగా చెప్పి చూడండి, వింటాడు. తల్లి అంటే బంధంతో ఉంటుంది కాబట్టి, ఆత్మ బంధంతో ఉండదు కాబట్టి కొన్ని పిల్లలకు చెప్పేటప్పుడు తల్లిగా చెప్పాలి, ఆత్మగా కూడా చెప్పాలి. ఆత్మకు చెప్పాల్సింది ఆత్మస్థితిలో ఉండి చెప్పాలి. బాడీ లెవెల్లో ఉన్నప్పుడు తల్లిగానే ఏదో పాత్రలో ఉండి ఆపోజిట్ పాత్రలతో చెప్తారు. అర్థమైందా లేదా? సో కొన్ని బాడీ లెవెల్లో చెప్పే ఉంటాయి, కొన్ని ఆత్మ లెవెల్లో చెప్పే ఉంటాయి. అర్థమైందా? సో అదే మనిషికి ఒక్కొక్కసారి ఒక్కొక్క రకంగా ఉండాలి. కాబట్టి మీరు బేస్ ఏం పెట్టుకోవాలి? ఆత్మ బేస్ పెట్టుకోవాలి. నిరాకారం అంటే నిరాకారంగా ఉంటూ ఏ పాత్రలో అంటే ఆ పాత్రలో ఉండగలగాలి. వేయాలి, మళ్ళీ ఆత్మ దగ్గరికి రావాలి, మళ్ళీ వేయాలి, మళ్ళీ ఆత్మ దగ్గరికి రావాలి. సో యూ షుడ్ నాట్ హ్యావ్ ఎనీ ఫిక్స్డ్ రోల్స్. నేను ఇదే రోల్ వేస్తా అంటే అది వర్కౌట్ కాదు. ఒకవేళ వేసినా మళ్ళీ డిస్ట్రాయ్ చేసి ఆత్మ దగ్గర చేరాలి. అదే రోల్ను పట్టుకొని ఉన్నారా కథ మీకు ఆత్మ దొరకదు. కొందరు ఏం చేస్తారంటే అదే రోల్ వేస్తారు, మళ్ళీ ఆత్మ దగ్గర చేరిపోతారు. మళ్ళీ కాన్షియస్గా పనిచేస్తారా, మంచి రోల్స్ వేస్తారు. కానీ కృష్ణుడు లాంటి కొందరు ఉన్నారు, వాళ్ళు ఏంటంటే ఎప్పుడు ఏం రోల్ వేస్తాడో తెలియదు. ప్రాపంచికంగా మంచిగానే పట్టుకోడు, చెడు చేస్తాడు, ఏది పడితే అది చేసేస్తాడు, అక్కడ ఏది అవసరం అదే చేస్తాడు.
మళ్ళీ వెంటనే పాప పుణ్యాలకు కంటకుండా అంత నాటకం అని వెంటనే డింగని వాడు మళ్ళీ ఆత్మలోకి వెళ్ళి కూర్చోగలుగుతాడు. ఇంకా చెప్పాలంటే ఆత్మస్థితిలో ఉంటూనే పనులు చేస్తాడు, డైరెక్టర్గా ఉంటూనే యాక్షన్ వేస్తుంటాడు. అది అల్టిమేట్ ఫైనల్. అర్థమైంది కదా? సో కాబట్టి దీనికి మనం ఏం చేయాలంటే జడ్జిమెంట్ కరెక్ట్గా చేయాలి. కరెక్ట్గా మనం సాధన చేసేటప్పుడు ఏం చేయాలంటే ఇంట్లో నిత్య జీవితంలో కంపల్సరీ మీరు మాయలో పడిపోతారు. సో పడ్డప్పుడు ఏం చేయాలి? ఆ జడ్జిమెంట్ కరెక్ట్గా కరెక్ట్ జడ్జిమెంట్ చేయాలి. దైవం దగ్గర చేరాలంటే దారి ఏంటి చెప్పాను కదా. మీరు మంచి వాళ్ళైతే మంచిని వదిలేస్తే దైవం దగ్గర చేరుతారు, చెడ్డ వాళ్ళైతే చెడుని వదిలేస్తే దైవం దగ్గర చేరవచ్చు. తప్పు ఒప్పు అనే యాంగిల్లో మాట్లాడినప్పుడు నీది తప్పు నాది ఒప్పు అని అనుకొని అన్ని వదిలేసి అలా వదిలేసి కూడా దైవం దగ్గర చేరవచ్చు. లేదా నాది కరెక్ట్ నీది తప్పు అని కూడా వదిలేసి దైవం దగ్గర చేరవచ్చు. అలా జడ్జిమెంట్ చేసి నేను దాన్ని వదిలేస్తున్నాను, ఇక నేను ఆత్మ దగ్గర చేరుతున్నాను అని కూడా వెళ్ళవచ్చు. కానీ మనం కష్టం వెళ్ళడం, ఎందుకంటే నాది కరెక్ట్ అన్నావో పొంగుతాం, నాది తప్పు అంటే కుంగుతాం. అందుకే గుడి చుట్టూ తిరిగేటప్పుడు 3 చుట్లు తిరుగుతారు. ఒకటి తమోగుణం, ఒకటి రజోగుణం, ఒకటి సత్వగుణం. అయిపోయాక చుట్టూ తిరగడం వదిలేసి లోపలికి వస్తారు, గర్భగుడిలోకి వస్తారు. ఆ గర్భగుడిలో ఆత్మ పరమాత్మ ఉంటుంది. అర్థమైంది లేదు? సో మీరు ఏం చేయాలి? ఫస్ట్ నాది కరెక్ట్ నీది తప్పు, తమోగుణం ఎగ్జాంపుల్. రజోగుణం నాది తప్పు నాది కరెక్ట్ నీది తప్పు, ఏదో ఈ 2 అయిపోయినాయి. సత్వగుణానికి రావాలి. సత్వగుణం అంటే ఏంది? ఇద్దరి తప్పే ఇద్దరిది కరెక్టే. అంటే మిడ్ పాయింట్కి వస్తాం. అది ఇది ఇటు ఎక్స్ట్రీ ఒకటి మంచి ఒకటి చెడు, అది కాకుండా న్యూట్రల్ పాయింట్. అక్కడ ఇద్దరు గెలిచారు, ఇద్దరు ఓడిపోయారు. దట్ ఈజ్ డ్రా. అంటే ఎవడు గెలవలేదు ఎవడు ఓడిపోలేదు, డ్రా అవ్వడం. 3 ఆప్షన్స్ ఉంటాయి, గెలవడం, ఓడిపోవడం, డ్రా అవ్వడం. సో డ్రా అయిపోవాలి. ఏమనాలి? ఎంత నీదే కరెక్ట్ అనిపించినా ఇద్దరి తప్పే అనాలి. జడ్జిమెంట్ కేవలం జడ్జిమెంట్ చేయకుండా కాకుండా విశ్లేషించుకోవాలి లోపల, ఎట్లా ఇద్దరికి తప్పు. అరే ఇక్కడ నేను చెప్పాను కదా, నేను ఇంత మంచి చెప్తే నాది కూడా ఎట్లా తప్పు అవుతుంది అని దాన్ని క్వశ్చన్ వేసుకుంటూ విశ్లేషణ చేసుకుంటే అవును కరెక్టే కదా అనే కన్క్లూజన్కి రావాలి. ఈ ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క రకంగా వస్తాం ఆ కన్క్లూజన్కు. మీరు ఎలా వస్తారనే మీరు దాని మీదనే దృష్టి పెడుతూ ఏదో మాట వరుస కనకుండా ఏం చేయాలి? మాట వరుస కనకుండా ఏం చేయాలి? రియల్గా మీరు ఆ అనాలిసిస్ చేసి ఆ కన్క్లూజన్కి రావాలి. ఎస్ ఇక్కడ ఇద్దరిది కరెక్టే. అప్పుడే మైండ్ మీ మాట వింటుంది. లాజికల్ మైండ్ ఏమంటుంది? నాది కరెక్ట్ నీది తప్పు, నీది కరెక్ట్ నాది కాదు. కానీ ఈ లాజికల్ మైండే ఇంకా అనాలిసిస్ చేసుకుంటూ ఇంకా సూక్ష్మంగా ఆలోచించుకుంటూ వెళ్ళిపోతే ఇద్దరిది తప్పనే స్టేజ్కి వస్తుంది. ఇదే లాజికల్ మైండ్. దానికి అర్థమయ్యేలాగా చెప్పాలి. మామూలుగా అయితే అది ఒప్పుకోదు. నా తప్పు నీ తప్పు ఇదే తప్పులోనే ఉంటుంది. నువ్వు కరెక్ట్గా అనాలిసిస్ నేను చెప్పినట్టు చేసి ఇది అన్ని రూపాలు నువ్వు పట్టుకోవడం వల్ల ఆపోజిట్ క్రియేట్ అయింది, పాజిటివ్ నెగిటివ్ న్యూట్రల్ 3 ఉంటాయి, ఎలక్ట్రాన్స్ ప్రోటాన్స్ న్యూట్రాన్స్ 3 ఉంటాయి అనే భావనలో మీరు సాధన చేస్తూ నేను చెప్పినట్టు వెళ్తుంటే ఇదే లాజికల్ మైండ్ ఇల్లాజికల్ అయిపోతుంది. లాజికల్ మైండ్ ఇక్కడ వరకే. ఇలా లోపలికి వెళ్తున్నా కొద్దీ ఒక జాయింట్ ఒక మిడ్ పాయింట్ వస్తుంది. అక్కడ 2 కలిసి ఉంటాయి. అక్కడ చావు పుట్టుక ఒకటే, 2 వేరు లేదు. ఇక్కడికి ఇలా వచ్చేవరకు ఇది చావు ఇది పుట్టుక అయిపోతుంది. కానీ యాక్చువల్గా ఇక్కడికి వచ్చేవరకు ఒకటే, ఉన్నది ఒకటే. ప్యూర్ ఎనర్జీ ప్యూర్ కాన్షియస్ కలిసిన ఒక స్టేట్ అది. అదే బయటకు వస్తున్నా కొద్దీ విడిపోతూ ఉంటుంది. అది అర్థమైంది కదా? సో జడ్జిమెంట్ మీరు కరెక్ట్గా ఫస్ట్ మామూలుగా తప్పు పని గొడవ పడండి, సరదాగా పర్వాలేదు. అర్థం చేసుకునే భర్త లేదా భార్య ఉంటే గొడవ పడండి. లేదు అంటే వీళ్ళతో మనకెందుకు, వాళ్ళు అర్థం చేసుకోలేరంటే వెంటనే కొద్దిసేపు చేసి ఆపేసి లోపలికి వెళ్ళిపోయి మాత్రం సాధన కంటిన్యూ చేయాలి. లేకుంటే మీకు పెద్ద పెద్ద ప్రాబ్లమ్స్ వస్తాయి. బాగా లోపడే కొట్టేసి తిట్టేసి ఏదో చేసి మొత్తం గొడవపడి లోపల ప్రశాంత స్థితికి రావాలి. ఆ ప్రశాంత స్థితి ఎప్పుడు వస్తుంది? ఇద్దరిది కరెక్టే అనే కన్క్లూజన్కి వచ్చినప్పుడు. ఆ కన్క్లూజన్కి రావాలి. మీరు సాధన చేస్తేనే అర్థం తపన పడాలి ఎట్లా ఇద్దరిది కరెక్ట్ అని. మీరు అనాలిసిస్ చేసుకొని అక్కడికి వచ్చారా సత్వగుణానికి వస్తారు. ఎప్పుడైతే సత్వగుణం కంప్లీట్ అయిపోతుందో అప్పుడు దిశ మారిపోతుంది, డైరెక్షన్. అంటే చుట్టూ తిరిగే మీరు లోపలికి వెళ్తారు. ఈ ఇద్దరిది తప్పే అన్నప్పుడు ఏం చేయాలి? నువ్వు ఇక బయట చేసేదే లేదు. అప్పుడు ఇన్నర్ జర్నీ చేస్తారు. ఇన్నర్ జర్నీ అంటే ఈ జర్నీ లేదు, ఆల్రెడీ అక్కడ ఉన్న దైవాన్ని చూడగలుగుతారు. మీరు ప్యూర్ అయిపోయినారు అక్కడ. ఆ విషయంలో ఇద్దరిది తప్ప అంటే ఏంటి? ప్యూర్ డైమెన్షన్, కొద్దిగా ప్యూర్ న్యూట్రల్ డైమెన్షన్. ఆ న్యూట్రల్లో మీకు ఇంకో డైమెన్షన్ కనబడుతుంది. ఇలా చుట్టూ తిరిగే డైమెన్షన్ కాకుండా లోపలికి వచ్చే డైమెన్షన్, గర్భగుడిలోకి వచ్చే డైమెన్షన్ కనబడుతుంది. అట్లా సర్కిల్ని వదిలేసి లోపలికి వెళ్ళి ఆ మిడ్ పాయింట్కి వస్తారు. సర్కిల్లో ఉన్న మిడ్ పాయింట్. అక్కడ ఎవరుంటారు? దేవుడు ఉంటాడు, ఆత్మ పరమాత్మ ఉంటాడు. అర్థమైంది కదా? సో అది ఎప్పుడు వస్తుందంటే అందుకే చాలా మంది సత్వగుణాన్ని పట్టుకోండి అంటారు. సత్వగుణాన్ని పదిలంగా ఉంచమని కాదు, పదిలంగా ఉండదు సత్వగుణం.
నిన్న ఏదో విషయం జరిగింది, గొడవ పడ్డారు, లోపల యాక్సెప్ట్ చేశారు, కంక్లూజన్కి వచ్చారు ఇద్దరిది కరెక్టే అని. కానీ ఇవాళ కొత్త సిచ్యువేషన్, ఆ కొత్త సిచ్యువేషన్కి మళ్ళీ పాత కంక్లూజన్ పనిచేయదు. మళ్ళీ విడిపోయి మళ్ళీ రజోగుణాన్నో లేదా తమోగుణాన్ని పట్టుకున్నారు. సో కొద్దిసేపు పడండి, తప్పదు కదా, కొన్ని రోజులు అది తప్పదు. కాబట్టి గొడవ పడి మళ్ళీ కంక్లూజన్ కరెక్ట్ చేయండి, సత్వగుణానికి వచ్చేయండి. రజోగుణం కరెక్టే, తమోగుణం కరెక్టే అని ఎప్పుడైతే కంక్లూజన్కి వస్తారో సత్వగుణానికి వస్తారు. సత్వగుణానికి రాగానే మీకు వేరే డైమెన్షన్ ఓపెన్. అర్థమవుతుంది, కానీ అది ఎప్పుడు వదలగలుగుతామంటే దాని పట్ల అవగాహన వచ్చినప్పుడే ఫాస్ట్ గా వదలగలుగుతాం, దానిలో ఆనందం పొందాకనే విషయాల్లో. కానీ ఏంటంటే ఇప్పుడు ఎలా ఉందంటే నొప్పి ఆనందంగా ఉంది, ప్రాపంచికం ఆనందంగా ఉంది, ఆధ్యాత్మికత ఆనందంగా ఉంది, అన్ని ఆనందంగా అనిపిస్తున్నాయి ఇప్పుడు మేము సాధన చేసి వచ్చిన కానీ. కానీ ఎలా చెప్పాలంటే ఆ వర్డ్ ని ప్రాపంచికం ఒక అద్భుతంగా కనపడుతుంది. అవును, మరి అదేంటండి మరి? అదే ఇక్కడ నేను నిన్న ఏం చెప్పాను, ఇప్పుడు ఈమె ఏమంటుంది, ప్రాపంచికం మాకు ఆనందం ఉంది, ఆరోగ్యం ఉన్నా ఆనందమే, అనారోగ్యంగా ఉన్నా ప్రాపంచికం ఒకప్పుడు దౌర్భాగ్యంగా అదే నేను చెప్తున్నా. అవును రాకముందు, అవును. కానీ ఇప్పుడు నిజానికి చెప్పాలంటే అండి మొత్తం ప్రాపంచికంతో ఎలా ఉండాలి అనే సాధనే నాకు ఆత్మజ్ఞానం అనిపిస్తుంది. అవును, అంటే రియల్ ఆత్మజ్ఞానం అంటే హౌ టు డీల్ విత్ యువర్ లైఫ్ కదా. అంటే వాట్ ఐ ఫీల్ అంటే నాకు ఎలా అనిపించిందంటే, ఓ ఇప్పుడు నాకు ఏం తెలుస్తుంది న్యూరాలజీకి వచ్చాక, ఈ 8 ఏళ్ళ నా సాధనలో ఒకటే నాకు అర్థమైంది. అంటే ఫుడ్ ఎలా తింటున్నాం, అంటే మన బాడీతో ఎలా ఉండాలి, మన మైండ్తో ఎలా ఉండాలి, అంటే హౌ టు డీల్ విత్ యువర్ పార్ట్స్ ఆఫ్ ద లైఫ్. మరి ఇదంతా ప్రాపంచికమే కదా. సో ఇది కూడా అదే ఇప్పుడు ఈమె ఏమంటుంది, నేను కర్మ సిద్ధాంతంలో కర్మఫలం అనే టాపిక్ లో నేనేం చెప్పాను మీకు, 3 స్టేజెస్ ఉంటాయి ప్రతి దాంట్లో. అంటే ఏదైనా చెప్తున్నామంటే అబ్బా మీరు అందరు పొగడాలి అని అనుకున్నాను నేను, అంటే ఫలితాన్ని ఆశిస్తున్నాం. పొగిడితే ఒక రకమైన ఫీలింగ్, పొగడకుంటే ఒక రకమైన ఫీలింగ్. అవునా, ఇది ఏదైనా డిపెండే కాదు. నేను ఒకసారి పొగుడతారు, ఒకసారి తిడతారు. సో కాబట్టి ఏం చేయాలి, పొగినా ఓకే, తిట్టినా ఓకే, నా వంతు చెప్పడమే. కానీ ఇంకో స్టేజ్ వస్తుంది, ఏంటి ఆ స్టేజ్? కర్మ చేయడం. సెకండ్ స్టేజ్ ఏం చెప్పాను, కర్త కర్మ కర్మఫలం 3 ఉంటాయి. సో కర్మఫలం అర్థమైంది కదా. సో కాబట్టి ఇప్పుడు అందరి మీద గెలవాలనుకున్నావు అనుకో, గెలవగలుగుతావా? నీకంటే హయ్యర్ ఉంటాడు, నీకంటే లోయర్ ఉంటాడు. లోయర్ మీద గెలవడం సాధ్యం, హయ్యర్ మీద గెలవడం సాధ్యమా? సో కాబట్టి మీరు ఎలా ఉండాలి, ప్రాపంచికమైన జీవితంలో గెలవడానికి సిద్ధంగా ఉండాలి, ఓడిపోవడానికి సిద్ధంగా ఉంటాడు. నీకంటే హయ్యర్ బాస్ ఉన్నాడు, వాడి చేతిలో ఓడిపోవాలి. నీకంటే సబార్డినేట్స్ ఉన్నాడు, వాడి మీద గెలవాలి. లేదా ఇంకా చెప్పాలంటే గెలిపోవటం కాకుండా ఇప్పుడు సూర్యుడు చంద్రుడి మీద గెలుస్తున్నాడా, చంద్రుడు సూర్యుడి మీద గెలుస్తున్నాడా? ఎవరికి గెలుస్తున్నారా? గెలిపోవటం ఉన్నాయి సూర్యుడు చంద్రుడి మధ్యలో. చీకటి వస్తుంటే సూర్యుడు రా, అంత శక్తి అంతున్నా రావే, నువ్వు నడిపించు కొద్దిసేపు, 12 గంటలు నేను రెస్ట్ గా ఉంటా అంటున్నాడు. మళ్ళా చంద్రుడు ఏమన్నా డామినేట్ చేస్తున్నాడా, రారా సూర్యుడు నువ్వు రా, ఇప్పుడు నువ్వు నడిపించు, నేను రెస్ట్ తీసుకుంటా అంటున్నాడు. సో ఇద్దరు గెలిపోవటం ఉన్నాయి అక్కడ. అదే డైమెన్షన్ చూసే దాన్ని బట్టి, నువ్వు అలా చూస్తే ఒక రకంగా, ఇలా చూస్తే ఇదే అమెరికాలో వెళ్తురు, ఇక్కడ చీకటి. ఏదైనా కానీ మన పర్సెప్షన్ లో మాత్రం చీకటి వెలుగులు కనబడుతున్నాయి, కానీ ఓవరాల్ చూస్తే ఇవన్నీ ఒకేసారి చూడగలుగుతాం. సో మన పర్సెప్షన్ లో చీకటి, కానీ అక్కడ అమెరికాలో వెలుగు. సో ఈ లెవెల్లోనే చూస్తే నీకు ముందు కనబడే నువ్వు కరెక్ట్ అనుకుంటే, అది కూడా చూసినా చీకటి వెలుగుతోటి ఓడిపోవట్లేదు, నాకు గెలవట్లేదు. అసలు వాళ్ళు ఫైటింగే చేయట్లేదు. 12 గంటలు ఇది ఉంటుంది, 12 గంటలు అది ఉంటుంది అనుకుందాం. కొద్దిసేపు అరగంట గంట ఇద్దరు కలిసి ఉంటున్నారు సంధ్యా సమయంలో. అవును కదా, అక్కడ గెలుపు లేదు, ఓటమి లేదు. సో కర్మఫలం కూడా అలాంటిదే, గెలిపోవటం లాంటిదే. సో గెలవాలని చూడొద్దు, ఓడిపోవాలి. ఒకసారి గెలవాలి, ఒకసారి ఓడిపోవాలి. అయినా ఆట ఇప్పుడు మనం అందరం ఆడుతున్నాం. నేనే గెలవాలనుకుంటే నా శిష్యులు ఓడిపోతుంటే వాళ్ళు ఏడుస్తుంటే నేను చూసి సంతోషపడ్డం, ఇది కరెక్టా? ఇది మామూలు ఆనందమా, పైశాచికమైన ఆనందమా? పైశాచికమైన నా శిష్యులందరూ ఓడిపోవాలి, నా పిల్లలందరూ ఓడిపోవాలి, ఎప్పుడే నేను గెలవాలనుకోవడము పైశాచికమైన ఆనందం. రియల్ ఆనందం, నా పిల్లలు గెలుస్తున్నా నేను చూసి ఆనందపడాలి, వాళ్ళ నా మీద గెలవాలనుకోవాలి. ఇంకా చిన్నపిల్లలు కావాలని ఫైటింగ్ చేస్తుంటే అమ్మా నిజంగా ఓడిపోయినట్టు ఫీల్ అనుకుంటాం, సంతోషపడేవు నిజంగా గెలిచాడు అనుకుంటాం. కానీ నిజంగా వాడు గెలవడం, మనం ఓడిపోం. కానీ పెద్దగా ఇక నిజంగా మనం ఓడిపోయే పరిస్థితి కూడా వచ్చింది, అప్పుడు సంతోషపడాలి. ఇప్పుడు నా శిష్యులు నాకంటే ఎక్కువ చెప్తున్నారు, నేను సంతోషపడాలి. అరే వీళ్ళు బాగా చెప్తున్నారు, నేను ఎట్లా ఉండే ఇలా తయారైన సంతోషపడాలి. కానీ అరే వీళ్ళు నా ముందే చెప్తున్నారు, నాకంటే ఎక్కువ చెప్తున్నారు అని అంటే ఎట్లా? సో నువ్వు రియల్ మాస్టర్ కాదు,
నీకే అసూయ దేశాలు వచ్చేస్తున్నాయి. అర్థమైంది కదా. సో ఇది కర్మఫలం. రెండోది ఏంటి? కర్మ. సో ఈ కర్మ ఎలాంటి కర్మలు చేయాలి? మళ్ళీ 3 రకాల కర్మలు చేయాలి కంపల్సరీ. నువ్వు ఎప్పుడు సాఫ్ట్గా ఉంటా అంటే నాడు రఫ్గా కూడా ఉండాలి. పిల్లోడు వినకుంటే తిట్టాలి, ఏడిపించాలి, ఏదో చేయాలి పని లేపడం కోసం. సో ఇక్కడ 3 రకాల గుణాలు అవసరమే. తమో గుణము, రజోగుణము, సత్వగుణం. పాజిటివ్గా ఉండాలి, నెగిటివ్గా ఉండాలి, న్యూట్రల్గా ఉండాలి పరిస్థితిని బట్టి. కానీ ఇక్కడ వచ్చిన చావేందంటే ఏదో ఒక రోల్ వేయకుండా ఉండలేని పరిస్థితి వస్తుంది. సపోజ్ నేను గురువు అనుకో, ఎప్పుడు చెప్పకుండా నేను ఉండలేను. ఎప్పుడు చెప్తేనే నాకు ఆనందం. చెప్పకుంటే ఏదో తెలియని లోటు ఫీలింగ్, బికాజ్ నాకు వేరే ఏం తెలియదు. ఒకవేళ తెలిసినా ఏదో ఒకటి చేస్తేనే నాకు ఆనందం. మరి ఇది కూడా బంధమా కాదా? ఏదైనా పని లేకుంటే అంటే ప్రాపంచిక విషయంలో ఏదో ఒక పని లేదనుకో, అప్పుడు ఏమవుతుంది? మనకు బోర్ కొట్టాల్సి వస్తుంది. కొంతనే మనం చేయాలి. చెట్టుకు ఎప్పుడు కెలుపుతూ చెట్టును ఎదిగిస్తా అంటే నీ వంతు కొంతసేపే, నీళ్లు పోయడమే, కొన్ని చేయడమే, మిగతా దానంతటదే జరగాలి. సో దానంతటే జరుగుతున్నప్పుడు మనం ఏం చేయకుండా ఉండాలి. సో మనం చేయాల్సింది ఉంటుంది, దానంతటా జరిగేది ఉంటుంది ఒకటి. ఇప్పుడు నువ్వు అన్నం తింటావు, ఒక డైజెషన్ నువ్వు చేయగలుగుతావా? అది బాడీ చేసుకోవాల్సిందే. సో అప్పుడు నువ్వేం చేయకుండా ఉండాలి. అన్నం తినేటప్పుడు నువ్వు చేయాలి, వండాలి, పెట్టాలి, తినాలి, ఏదో నోట్లో వేయాలి, ఏదో చేయాలి. అయిపోయాక ఇక్కడ కూర్చోవాలి, కొద్దిసేపు రెస్ట్గా ఉండాలి. సో కర్మ చేసేవాడు ఏంటంటే లోపల ఏదో ఒకటి చేస్తూ ఉంటాడు, చేయకుండా ఉండలేడు. ఇప్పుడు వాళ్ళ నాన్నలాగా ఎప్పుడు ఏదో ఒకటి చేస్తూ ఉంటాడు. ఒక నిమిషం కూర్చోవాలంటే కూర్చోలేడు. ఇది కూడా కర్మబంధం అయిపోతుంది. దీనికి అతీతంగా చేరినవాడు పరమాత్మ. వాడేంటి? కర్మ చేసినా ఓకే, చెయ్యకున్నా ఎన్ని రోజులైనా ఉండగలుగుతాడు. ఏ కర్మ చేయడు బాడీలో, మైండ్లో. గంటలు కనీసం సభ 10 గంటలు కూర్చోగలిగాడు అంటే 10 గంటలు నీళ్ళు లేకుండా ఉండగలుగుతాడు, శ్వాస లేకుండా ఉన్నదా? ఏమీ లేదు, ఆనంద స్థితిలో ఉంటాడు వాడు. అంటే కర్మకు అతీతంగా ఉన్నాడు లేదా వాడు? ఈ ఆప్షన్ కూడా పెట్టుకోవాలి అంటున్నాను. అది అల్టిమేట్. సో వీడికి కర్మబంధం కూడా లేదు, కంపల్సరీ కర్మ చేయాలని కూడా లేదు. ఇప్పుడు శకుని ఉన్నాడు, పాచికలు చూసాడు, వాడు ఆడకుండా ఉండలేడు. అంటే ఏంటి? పాచికలు వీడి చేతిలో ఉన్నాయా, వీడి పాచికల చేతిలో ఉన్నాడా? పాచికలే వాడిని ఆడిస్తున్నాయి. సో పాచికలు కూడా బందీ అయిపోయినాడు. వాడు అనుకుంటున్నాడు ఎందుకు గ్రేట్ అని. కానీ పరమాత్మ అది కాదు. గుడ్, ఏం క్రియేషన్ జరగకుండా నేను హాయిగా ప్యూర్ ఎనర్జీ, ప్యూర్ కాన్షియస్. అవి ఎట్లా ఉంటాయి? బయట ఏదైనా జరగకపోండి. ఇప్పుడు నేను ఏం సంపాదించి తెలుసుకోలేదు, ఏం తలుచుకోలేదు. కథ హాయిగా నాతో నేను 10 రోజులు, నెల రోజులు, సంవత్సరం హాయిగా ఉండగలుగుతా. నాకు ఏది అవసరం లేదు. అవుటర్లో జరగకపోని జరగండి, నాకేం సంబంధం లేదు. నేను జరగకపోతే నాకేం జరగదు, నాకు బౌటర్ నేను ఏం క్రియేషన్ చేయ అని హాయిగా నాతో నేను ఉంటా. అదే సమాధి అంటే, యోగులు ఉండే సమాధి. కొన్ని వేలేళ్ళు తపస్సు చేస్తున్నారు వాళ్ళు, వాళ్ళకి ఏదో అవసరం లేదు. కొందరు కోరికల కోసం తపస్సు చేసేవాళ్ళు ఉంటారు, కొందరు ముక్తి పొందాక అలా కూర్చుంటారు. అలా ఇవాళ ఏం చేయాలి, అవసరం లేదు వాళ్ళకి. బౌటర్ అవసరం అనిపించినప్పుడు మళ్ళీ బాడీలోకి వచ్చేసి అప్పుడు ఏవో పని చేస్తారు, అంతే. అర్థం లేదు. సో కాబట్టి మనం కర్మఫలం మీద రాగద్వేషాలు ఉండకూడదు, కర్మల మీద కూడా రాగద్వేషాలు ఉండకూడదు. ఆ దాటేసి కర్తగా నీవు నీ చేతిలో పెట్టుకోవాలి ఏం చేయాలనేది. కర్త ఎప్పుడు చేయాలని నిర్ణయం తీసుకున్నాడు అనుకో, అంటే వాడు ఆనందంగా ఉండి ఏ పని చేసినా ఆనందం వస్తుంది. వాడు దుఃఖంలో ఉండి ఇది చేసినా దుఃఖమే. బాడీ కాదు నేను చెప్పేది, నువ్వు బాడీని నడిపిస్తున్నా. నువ్వు దుఃఖంలో ఉండి నువ్వేది చేసినా దుఃఖమే, ఆనందంలో ఉండి నువ్వేది చేసినా ఆనందమే వస్తుంది. సో కాబట్టి ముందు వీడు ఆనందంతో ఉంటాడు. ఆనందంగా ఉన్నవాడు ఏది చేసినా ఆనందం. అది తన్నినా కూడా అది మనకు ఏం బాధ అనిపించట్లేదు. ఓకే, ఆమె ఆ ప్రాసెస్లో పాటుగా తన్నిందని అనిపించింది. అది మామూలుగా అయితే ఊరుకునేవాళ్ళం మనం. ఈ అమ్మ ఎట్లదంతా బుద్ధి ఉందానికి మంచివా పశువా అని తిడతాం మనం, అవును కదా. సో అట్లా అంటే ఆనంద స్థితిలో ఉండి ఆమె చూస్తుందని మనం ఆనంద స్థితిలో లేకున్నా గుర్తిస్తున్నారు మీరు. అర్థమైంది. సో కాబట్టి కర్తకు ఎలాంటి బంధం లేదు, కర్మ చేయాలనే కంపల్సరీ లేదు, కర్మఫలం మీద అసలే లేదు. వాడు చేయకుంటే అలా చేయను అని డిసైడ్ చేసుకుంటాడు. చేశాడా ఆత్మస్థితిలో ఆనంద స్థితిలో ఉండి ఏదో ఒకటి చేస్తాడు. అది ఏది చేశాడా అనేది కూడా పట్టించుకోడు. మంచిదా చెడ్డదా అక్కడ ఏదో అవసరం అది చేస్తాడు. కర్మఫలితం ఏం వస్తుందని కూడా పట్టించుకోడు, వాడికి సంబంధం లేదు. ఎందుకంటే నువ్వు ఆనంద స్థితిలో ఉండి ఏది చేసినా అది అదిరిపోయే కర్మ అవుతుంది, దివ్యమైన కర్మ. ఆటోమేటిక్గా దివ్యమైన ఫలితం ఆటోమేటిక్గా వస్తుంది. అది కాన్సిక్వెన్స్. మెయిన్ ప్రోడక్ట్ ఏంటి? ఆనందంతో ఉండడం. బై ప్రోడక్ట్స్ ఇవన్నీ ఆటోమేటిక్గా వస్తాయి, ఆటోమేటిక్ రిజల్ట్స్ వస్తాయి. ఇవి అక్కడ ఏదో అల్పు సరుపు ఏమి ఉండదు, ఆనంద స్థితిలో ఉండదు చేస్తారు. కాబట్టి కంటిన్యూస్గా ఎంత చేసినా మీరు ఎప్పుడు హాయిగా ఉంటారు. వీక్నెస్ అనేది ఉండదు. ఉన్నా వెంటనే మళ్ళీ ఎనర్జీ కూడా వస్తుంది. అర్థమైంది కదా? ఓకేనా? సో నేను అందుకే కర్మబంధం కూడా ఉండకూడదు. నువ్వు ఏదో ఒకటి చేస్తూ కూడా ఆనందం పొందుతున్నావు. ఈ ప్రపంచంలో అల్టిమేట్గా ఎంజాయ్ చేస్తున్నావు, కానీ అది ఆత్మస్థితి కాదు. ఆత్మ అంటే ఏంటి?
చేస్తూ ఆనందంగా ఉంటుంది, చేయకుండా ఆనందంగా ఉంటుంది. నీకు ఆప్షన్ కూడా ఉంటే నువ్వు సంపూర్ణమైన ఆత్మస్థితిలో ఉన్నట్టు. అంటే నెగిటివ్ పాజిటివ్ న్యూట్రల్ డివైన్ అని ఫస్ట్ నెగిటివ్ ఫీలింగ్ ఉందండి. సో దాని నుంచి పాజిటివ్ రావాలి, పాజిటివ్ నుంచి న్యూట్రల్ రావాలి, న్యూట్రల్ నుంచి డివైన్ ఫీలింగ్ రాగలిగాలి. అంటే 3 కార్యాలు దాటి కార్యం చేయకుండా కూడా నువ్వు ఆనందంగా ఉండాలి. ఆప్షన్ పెట్టుకున్నావు అంటావు, అప్పుడు రోజు ఒక 5-6 గంటలు ధ్యానంలో ఎరుకలో అలా నీతో నువ్వు హాయిగా పరమానందంగా ఉంటావు. బయట ఏం చేసినా చేయకుండా నీకు సంబంధం లేదు. అది ఎన్ని గంటలంటే ఎన్ని గంటలు ఉండగలుగుతావు, ఒకవేళ ఆ టైం ఉంటే. లేదా అరగంట ఉన్నా పర్లేదు, ఓకే ఉండగలుగుతావు. ఆనందంగా ఉంటూ పనులు చేస్తావు, పనులు చేసినా. అర్థమైంది కదా, అది యోగుల లక్షణం. సంసారంలో ఉంటే సన్యాసి మాదిరిగా ఉండడం అంటే అది. సన్యాసి లోపల సన్యాసి, వాడికి ఏదో అవసరం లేదు. సన్యాసి అంటే ఏదో అవసరం లేదన్నట్టు, కానీ ఏదో ఒకటి చేస్తుంటాడు. ప్రపంచంలో ఏదో ఒకటి చేయాలి కదా, లోక కళ్యాణం చేయాలి, సృష్టిని ఎదిగించాలి, కొత్త శరీరాలను తయారు చేయాలి, కొత్త మనసులను తయారు చేయాలి. బయట బాడీ ఏది 2G 3G 4 గురించి మాట్లాడట్లే. ఈ బాడీనే కొత్తగా తయారు చేయాలి, ఈ మైండ్నే తయారు చేయాలి, స్వర్ణయుగం తీసుకురావాలి. దానికి ఎప్పుడు స్వర్ణయుగం తీసుకురావాలని ఇప్పుడే త్రేతాయుగంలో తయారు చేస్తే స్వర్ణయుగం రాదు. ఆ సమయం వచ్చినప్పుడే స్వర్ణయుగం వస్తుంది. సో త్రేతాయుగంలో ఉంటే త్రేతాయుగం పనులు చేయాలి, ద్వాపరయుగంలో ద్వాపరయుగం కాదు. ఇక్కడ కలియుగం ఇప్పుడేదో స్వర్ణయుగం వస్తుంది అంటున్నారు. ఈ కాలానికి తగ్గట్టుగా మన పనులు, మన సంకల్పాలు పెట్టుకోవాలి. కానీ ఒక కాలం ఒకటైతే ఇంకోటి పెడితే అది వర్కౌట్ కాదు. సో కాబట్టి యోగులే ఏం చేయాలి, తెలియక అందరినీ ఆనందంగా మార్చేస్తా అంటే అది వర్కౌట్ కాదు. సో మంచి వాళ్ళు చెడ్డవాళ్ళు ఇలా ఉంటూ ఉంటారు. ఓ స్థితి వచ్చాక స్వచ్ఛమైన ప్రపంచం వస్తుంది, అది స్వర్ణయుగం. ఆ స్వచ్ఛమైన ప్రపంచం అంటే 3 గుణాలు అన్ని కలిసి ఉన్న ప్రపంచం. అది మంచి వాళ్ళ ప్రపంచం కాదు, మంచి చెడుకు అతీతంగా ఉన్న ప్రపంచం. అర్థమైంది కదా. సో నువ్వు కర్మ పర్ఫెక్ట్గా చేస్తుంది ఆనందంగా, ఆత్మస్థితిలో ఉండే చేస్తుంది, నేను కాదనట్లే. కానీ చేయకుండా కూడా ఉండగలగాలి, ఆప్షన్ కూడా పెట్టుకో అంటున్నాను. అది కూడా ఉందనుకో ఇంకా సూపర్గా ఉంటుంది. ఇంకా పూర్తిగా ఆత్మ పరమాత్మ డైమెన్షన్స్ ఇంకా ఎన్నో చేయొచ్చు. ఇంకా అప్పుడు కర్మ చేయదు. సపోజ్ ఎవరు లేరు, అయ్యో ఎవరు లేరు బాధపడకుండా లోపల కూర్చుని ఆత్మస్థితిలో ఉంటూ ఏం పని చేయకుండా ఆత్మస్థితిలో ఉంటూ ఆ శక్తిని సూర్యుడిలాగా ప్రకాశిస్తున్నట్టు అలా శక్తిని ప్రపంచమంతా పంపించాలి, విశ్వమంతా పంపించాలి. మంచి వాళ్ళకి చెడ్డ వాళ్ళకి అందరికీ పంపించాలి. సూర్యుడు తన ప్రకాశాన్ని అందరికీ పంపిస్తాడా లేదా? అట్లా మనం పంపించాలి. కేవలం మంచి వాళ్ళకే కాదు, కేవలం న్యూ ఎనర్జీ ఫాలో అయ్యే వాళ్ళకి కాదు. ఎందుకంటే నువ్వు 10th క్లాస్లో ఉన్నావు, సపోజు మీ ఆయన 9th క్లాస్లో ఉన్నాడు. సో నువ్వు ఇంటర్మీడియట్ చేరాలంటే మీ ఆయన 9th నుంచి 10th రావాలి, నువ్వు 10th నుంచి ఇంటర్మీడియట్ రావాలి, మీ ఆయన 9th నుంచి 10th రావాలి. ఇట్లా ఎదుగుతూ ఉండాలి. ఒక్కడు హైయర్కి వెళ్ళాడంటే లోయర్ వాడు హైయర్కి రావాల్సిందే. సో నేను ఒక్క మంచి వాళ్ళకే ఇవ్వలేను, ఒక్క చెడ్డ వాళ్ళకే ఇవ్వలేను, ఓన్లీ న్యూ ఎనర్జీ ఫాలో అయ్యే వాళ్ళకే ఇవ్వలేను, అందరికీ ఎనర్జీ ఇవ్వాలి. అందరూ వాళ్ళు ఎవరి స్థాయి తగ్గట్టుగా వాళ్ళు తీసుకుంటారు. ఇప్పుడు ఇక్కడ ఇంతమంది ఉన్నారు, ఇదే నాలెడ్జ్ని ఎవరి స్థాయి తగ్గట్టు వాళ్ళు అర్థం చేసుకుంటున్నారు. సో ఒకటే మాట, ఒకటే ఎనర్జీ. అందుకే మీరు జడ్జ్మెంట్ చేసేటప్పుడు కూడా ఎలా జడ్జ్మెంట్ చేయాలంటే, శ్రీధర్ ఏదో చెప్తున్నాడు, నీ అబ్బా అని తిట్టగానే మీకు కోపం వస్తుంది. ఏదో మంచి మాట మాట్లాడడానికి మీకు పొగడుతుంటారు, ఒక పాజిటివ్ ఫీలింగ్ వస్తుంది. సో నెగిటివ్ మాట మాట్లాడినప్పుడు శ్రీధర్ మంచివాడు చెడ్డోడు అనుకుంటారు, జడ్జ్మెంట్ చేసేస్తారు. మంచి మాట మాట్లాడి మీరు మంచివాడు అనుకుంటారు, కానీ ఈ రెండు రాంగే. నేను మంచి కాదు చెడు కాదు, వీటన్నిటికంటే ఇక్కడ నేను నా ఉద్దేశం కేవలం క్లాస్ చెప్పడం కాదు, నా దివ్యత్వాన్ని రుచి చూపించాలి, అది కూడా నా లక్ష్యమే. కానీ నా దివ్యత్వాన్ని చూపించలేకపోతున్నాను మీకు. ఎందుకు? మీకు నా పట్ల ఒక అభిప్రాయం ఉంది, మంచి మాటలు మాట్లాడడానికి మంచి అనుకుంటున్నారు, చెడు మాట మాట్లాడడానికి చెడు అనుకుంటున్నారు, జడ్జిమెంట్ చేసి ఫిక్స్ చేసేసుకుంటున్నారు. దానివల్ల నేను వెదజల్లే దివ్యత్వాన్ని మీరు గ్రహించలేకపోతున్నారు. కాబట్టి న్యాచురల్, మరి నేను చెడు మాట మాట్లాడడం కానీ మీకు చెడు ఫీలింగ్ రావడం కూడా న్యాచురలే. కాబట్టి శ్రీధర్ చెడ్డవాడు అనిపిస్తుంది, కానీ పోస్ట్పోన్ చేస్తున్నా అంటూ వినండి. నాకు ఇంకా క్లారిటీ లేదు కాబట్టి నేను నిర్ణయాన్ని వాయిదా వేస్తున్నాను అని వినండి. అలాగే మంచివాడు అనిపిస్తోంది కానీ అయినా వాయిదా వేస్తున్నా. అలాగే సత్వగుణం సాత్వికమైన వాడు అనిపిస్తోంది అయినా వాయిదా వేస్తున్నా అన్నప్పుడు ఆ 4వ స్థితి ఆత్మస్థితికి మీరు రుచి చూస్తారు. ఓకేనా? సో అట్లా ముఖ్యంగా ఇది నా దగ్గరే కాదు, మామూలు వాళ్ళ దగ్గర కూడా చూడవచ్చు. ఎందుకంటే అందరి లోపల ఆత్మ ఉంది కాబట్టి వీడిని నిర్ణయించకూడదు. ఎవరిని కూడా నిర్ణయించి ఫిక్స్ చేయకుండా ఇంక చెడ్డవాడు అనిపిస్తుంది కానీ నేను వాయిదా వేస్తున్నా అనుకుంటూ ఉండండి. మీకు వాళ్ళలో కూడా చూడగలుగుతారు. ముఖ్యంగా గురువులలో ఎక్కువ చూడగలుగుతారు, మీరు నమ్మిన వాళ్ళలో ఎక్కువ చూడగలుగుతారు, నమ్మని వాళ్ళు కూడా చూడవచ్చు. ఎప్పుడు మీరు నిర్ణయించకుండా ఉంటే, జడ్జ్మెంట్ చేయకుండా, ఒకవేళ జడ్జ్మెంట్ చేసినా వాయిదా వేస్తే డెఫినెట్గా వాళ్ళల్లో కూడా చూడగలుగుతాం. సో ఫస్ట్ మీలో చూసుకోవాలి, తర్వాత ఫస్ట్ గురువు బాహ్యంగా మీకు ఒకవేళ మీ లోపల చూడలేకపోతే గురువులో చూడండి, తర్వాత మీలో చూసుకుంటారు.
తర్వాత మెల్లిమెల్లిగా ఇంట్లో ఉన్న వాళ్ళు అలా సృష్టి మొత్తంలో మంచి చెడు న్యూట్రల్ దైవం అన్నీ చూడగలిగితే వాడు మాస్టర్. అర్థమైందా? సో అది నీకు చెప్పేది ఏంటంటే కంపల్సరీ కర్మ చేయాలి, కర్మ చేస్తేనే ఆనందం అనుకున్నావా, ఏదో ఎగ్జాంపుల్ చెప్తున్నా, కర్మ కూడా బోర్ కొడుతుంది మనకు. ఫర్ మోర్ డీటెయిల్స్ విజిట్ newenergy.co.in వెబ్సైట్ NEWENERGY.co.in by